श्रीभगवानुवाच प्रजा प्रजहाति यथा कामान् सर्वान् पार्थमनोगतान् आत्मन्नेवात्मना तुष्टा స్థితప్రజ్ఞస్తదోచ్యతే. అనువాదం చదవండి ప్రభా. దేవాది దేవుడు పలికెను, ఓ పార్థ, మనోకల్పితములైన ఇంద్రియ తృప్తిని కలిగించు సర్వ విధములైన కోరికలను మానవుడెప్పుడు త్యజించునో, మరియు ఆ విధముగా శుద్ధిపడిన మనస్సు ఎప్పుడు ఆత్మయందు తృప్తి నొందునో, అప్పుడు అతడు స్థితప్రజ్ఞుడని చెప్పబడను. ఈరోజు శ్లోకంలో కృష్ణుడు చెప్తున్నారు, పోయిన వారం వరకు ఎలాంటి ఎలాంటి లాభాలు ఉన్నాయి, 4 లాభాలు చూసాంగా. ఈరోజు ఇది ఒక శ్లోకానికి ముందేమో అర్జునుడు మాట్లాడతారనమాట. సమాధి అనేది ఇక్కడ వచ్చింది ప్రస్తావన 2:53లో. బుద్ధి యోగ వల్ల ఉపయోగాల్లో సమాధి అనేది ఇక్కడ 53వ శ్లోకంలో సమాధి కూడా ఒక లాభం, ఒక ఉపయోగం. సమాధి ఎప్పుడు నీ బుద్ధి వేదములందలి మృదుమధురమైన వాక్కులచే కలతనందక ఆత్మానుభూతి అనేది సమాధి అందు స్థితమగును, అప్పుడు నీవు దివ్య చైతన్యమును పొందగలవు. ఈ మాట అన్న తర్వాత అర్జునుడు ఒక ప్రశ్న అడుగుతారు. ఇప్పుడు ఈ ప్రశ్న 2:54లో అడిగిన ప్రశ్న, 2:54లో అడిగిన ప్రశ్నకు సమాధానం ఇంకా మిగిలిన 2వ అధ్యాయం అంతా 2:55 నుంచి 2:72 వరకు దీనికి సమాధానం కృష్ణుడు చెప్తారు. అర్జునుడు ఏమడుగుతున్నారు? స్థితప్రజ్ఞశ్చ కా భాష సమాధిస్తస్య కేశవ స్థితధి కిం ప్రభాసేత కిమసీత వ్రజేత కిం. అంటే చాలా ప్రశ్నలు అడిగేశారు ఇక్కడ. చూడండి, అర్జునుడు పలికాను, ఓ కృష్ణ, సమాధి మగ్నమైన చైతన్యము గలవాని లక్షణములెట్టివి? అతడు ఎట్లు భాషించును? అతని భాష ఎట్టిది? అతడు ఎట్లు కూర్చుండును మరియు ఎట్లు నడుచును? అంటే ఎలా ప్రవర్తిస్తా ఆయన, ఈ స్థితిలో బుద్ధి యోగా అంటున్నారు, ఈ 4 లాభాలు ఉన్నాయంటున్నారు. సమాధి అంటే ఇంకా సమాధి అంటే మనకు తెలిసిన వరకు అదే అత్యంత ఉన్నతమైన స్థితి. ఈ స్థితిలో ఉన్నప్పుడు అతని ప్రవర్తన ఎలాగుంటుంది, అతని ఎలాంటి సూచనలు మనకు కనబడతాయి అతనిలో అనేది చాలా సాధారణంగా అడిగారనమాట అర్జునుడు. ఇలాంటి సందేహాలు ఎవరికైనా వస్తాయి. ఇప్పుడు నీకు సమాధి స్థితి వస్తుంది అన్నప్పుడు మనకి చాలా సాధారణంగా, చాలా న్యాచురల్ గానే వస్తుంది కదా. డౌట్ ఏంటంటే, ఎలా ఉంటారో వీళ్ళకి అనిపిస్తుంటుంది మీకు అనేది. సో ఇదే విధంగా అర్జునుడికి కూడా కుతూహలంతో ఈ ప్రశ్నలు వేశారనమాట. భాష్యం చదువుదాం, దీని భాష్యం కూడా చదివేద్దాము. భాష్యము. ప్రతి మానవునికి తన ప్రత్యేక స్థితిని అనుసరించి కొన్ని లక్షణములు ఉండినట్లుగా కృష్ణ చైతన్యవంతుడు కూడా తన ప్రత్యేక స్వభావమునకు తగినటువంటి మాట, నడక, ఆలోచన, భావనలు కలిగి ఉండను. ధనికుడైన వాడు ధనికునిగా గుర్తించబడుటకు కొన్ని ప్రత్యేక లక్షణములను కలిగి ఉండునట్లుగా, మరియు రోగి అయిన వాడు రోగిగా గుర్తించబడుటకు కొన్ని లక్షణములను కలిగి ఉండునట్లుగా, విద్వాంసునకు కొన్ని ప్రత్యేక లక్షణములు ఉండునట్లుగా, దివ్యమైన కృష్ణ చైతన్యమునందు ఉన్న వ్యక్తి తన వివిధ వ్యవహారములందు కొన్ని ప్రత్యేక లక్షణములను కలిగి ఉండును. భక్తుని అట్టి ప్రత్యేక లక్షణములను గూర్చి భగవద్గీత నుండి తెలుసుకోవచ్చును. భాషించుట అన్నది మానవుని ప్రధాన లక్షణం ఒకటే. కృష్ణ చైతన్యవంతుడు ఎట్లు భాషించుడనడి విషయము అత్యంత ముఖ్యమైనది. మూర్ఖుడు భాషించినంత వరకే మూర్ఖుడిగా గుర్తింపబడనేది విషయము తెలిసిన విషయమే. మూర్ఖుడు చక్కటి దుస్తులను ధరించినను అతడు భాషించినంత వరకే మూర్ఖుడుగా గుర్తింపబడకున్నను అతడు భాషించినంతటనే నిజస్థితి వెల్లడి అగును.
కృష్ణ చైతన్యవంతుని ముఖ్య లక్షణం ఏమనగా అతడు కేవలము శ్రీకృష్ణుని గూర్చి మరియు అతనికి సంబంధించిన విషయములను గూర్చి మాత్రమే భాషించెను. క్రింద తెలుపబడినట్లు ఇతర లక్షణములు సహజముగానే సమకూరును. ఏం చెప్తున్నారంటే నోరు విప్పనంత వరకే మనం ఎలాంటి వాళ్ళో తెలియకుండా ఉంటుంది. ఇప్పుడు మూర్ఖుడు ఉన్నాడు, వాడు నోరు విప్పనంత వరకే వాడు మూర్ఖుడా కాదో తెలియదు. ఒక్కసారి నోరు విప్పేస్తే వాడు మూర్ఖుడని అందరికీ తెలిసిపోతుంది. కాబట్టి ఈ భాష ఎలాంటిదో అతని మాట తీరు బట్టి తెలుస్తుంది అనమాట ఆయన ఎలాంటి వాడు అనేది. అందుకే ప్రభుపాదుల వారు మనం చూసినట్టయితే ఎప్పుడు కృష్ణుడి గురించి చెప్తారు. అలా ఉండాలన్నమాట గురువు. వేరే విషయాల పట్ల కానీ వేరే దానికి సంబంధించి కానీ ఆయన మాట్లాడనమాట. వేరే ధర్మాల గురించి కూడా అడిగినా కూడా ఇది నాకు సంబంధించింది కాదు, మీరు వాళ్ళని అడిగి తెలుసుకొని ఉంటారు, కానీ ఆయన ఇలాంటివన్నీ చెప్పారనమాట. కాబట్టి కృష్ణ చైతన్యంలో ఉన్న ప్రతి ఒక్కరు కృష్ణుడి గురించే ఎక్కువ చర్చిస్తారనమాట. కృష్ణుడి గురించి ఎక్కువ చర్చిస్తారు కాబట్టి కృష్ణుడు అక్కడ తిష్ట వేసుకొని ఉంటాడు. ఆయన చెప్పినట్టు ఎత్ర గాయంతి మద్భక్త తత్ర తిష్టామి నారద. ఇలా చూసినా కూడా మీకు దీనివల్ల ఉపయోగాలే ఉన్నాయి. మనం పోయిన వారం చూసుకున్నట్టు కృష్ణ చైతన్యంలో సమయం గడిచిందంతా మనకి ఉపయోగం కిందకే వస్తుంది. ఈరోజు చెప్పినట్టు ఈరోజు మళ్ళీ ఇక్కడ ఈ 2:54 తర్వాత అడిగిన ప్రశ్నలకి వరుసగా శ్రీ భగవాన్ వాచ కృష్ణుడు 2:55 నుంచి 2:72 వరకు దీనికి సమాధానాలు అనమాట. ఒక్కొక్కటి చెప్పుకుంటూ వచ్చారనమాట. ఇప్పుడు 2:55, 2:56 రెండు చూస్తే మనము 2 లాభాలు అంటే 2 లక్షణాల గురించి మాట్లాడతారు. ఇక్కడ మొదటి లక్షణం ఏంటి చూడండి. దేవాది దేవుడు పలికిన ఓ పార్థ, మనోకల్పితములైన ఇంద్రియ తృప్తిని కలిగించు సర్వ విధములైన కోరికలను మానవుడెప్పుడు త్యజించునో మరియు ఆ విధముగా శుద్ధిపడిన మనస్సు ఎప్పుడు ఆత్మయందు తృప్తి నొందునో అప్పుడతడు స్థితప్రజ్ఞుడని చెప్పబడును. మొదటిది మనోకల్పితమైన ఇంద్రియ తృప్తి. మనోకల్పితాలంటే ఏమిటి? మనకి మనసుకి తెలిసినవి, మన బుద్ధికి ఏం మనకు తెలియదు కదా. ఇప్పుడు మనిషికి 4 లోపాలు ఉంటాయి. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఈ 4 లోపాలతో మనిషి ఏం తలుచుకుంటాడో అవి కూడా లోపపూరితమై ఉంటాయి. అంటే దానికి లోపాలు లేవని చెప్పలేము. ఇప్పుడు చాలా మంది మనం చూస్తుంటాం కదా, శాస్త్రాలు ఏం పాటించకుండా పూజలు పునస్కారాలు చేస్తుంటారు. మనసుకు తెలిసినట్టు బిస్కెట్లు ప్రసాదం పెట్టేయండి, నైవేద్యానికి బిస్కెట్లు పెట్టచ్చు. మనం చేసుకోవడానికి కుదరలేదు, పొద్దున్న లేట్ అయింది, రాత్రి సినిమా చూసి పొద్దున్న లేవడానికి లేట్ అయింది, ఇంకా కుదరదు, ప్రసాదం అదే నైవేద్యం చేయడం కుదరదు. ఫోన్ చేస్తారు ఫ్రెండ్లకు ఫోన్ చేస్తారు, సరే బిస్కెట్లు పెట్టేయచ్చు, బిస్కెట్లు ఏముంది, ఏం లేదు కాబట్టి మనం అనుకొని అయ్యో కుదరలేదు మనం అనుకొని పెట్టేసేయచ్చు. ఇలాంటివి అనమాట. ఇలాంటివన్నీ మనోకల్పితాలు అనమాట. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనోకల్పితాలు ఇంద్రియ తృప్తి అంటే ఏంటంటే మనకు ఇప్పుడు చూడండి, నీళ్లు ఉన్నాయి. నీళ్లు చలికాలంలో చాలా బాధాకరంగా ఉంటాయి, అదే ఎండాకాలంలో హాయిగా ఉంటాయి. అలాగని నీటికి ఏం లేదు దోషం, నీటికి ఏం సమస్య లేదు, నీళ్ళుగానే ఉంటాయి. ఇప్పుడు మన శరీరం కాబట్టి మన శరీరం ఉండే పరిస్థితిని బట్టి మనము సుఖాలు దుఃఖాలు మనకు తెలుస్తుంటాయి అన్నమాట. సరేనా? ఈ విధంగా చూసుకుంటే అంతా మనకు మనసు కలిగిందనమాట. ఇది మనం ఉండే పరిస్థితిని బట్టి. ఎందుకు? మనకు శరీరం ఉంది కాబట్టి. ఈ శరీరం ఉంది కాబట్టే మనకి ఇవన్నీ తెలుస్తున్నాయి. అదే శరీరం లేదనుకోండి ఇవన్నీ ఏం తెలియవు. సో ఇక్కడ ఏంటంటే చైతన్యం ఉన్నంత వరకు మనకి శరీరంలో ఏం జరుగుతుందో మనకు తెలుస్తుంది. ఇదే చైతన్యము ఈ చైతన్యం ఉన్నంత వరకే మనకి ఈ శరీరంలో ఉన్నది తెలుస్తుంది. అదే ఈ శరీరానికి సంబంధించినంత వరకు మనం అనుకున్నదంతా ఏది మనం ఇప్పుడు అనుకుంటామో, నాకు ప్రతి ఒక్కరు ఎలా చేస్తుంటారంటే ఇప్పుడుండే పరిస్థితి నుంచి కొద్దిగా ఎక్కువ
వస్తే మనం సంతోషంగా ఉంటామని మనం అనుకుంటాం. అంతేనా? ఇప్పుడు ₹1,00,00,000 అనుకోండి నా దగ్గర, ఇప్పుడు నాకు సంతోషంగా లేదనుకోండి, ఇంకో ₹1,00,00,000 వస్తే నేను సంతోషంగా ఉంటాను అని నా ఆలోచన. 10,00,00,000 ఉన్నోడు ఇంకో 10,00,00,000 ఉంటే నాకు ఎంత డబ్బున్నోడైనా ఇంకొద్దిగా డబ్బుంటే నేను సంతోషంగా ఉంటాననేమోననే కల్పితంలోనే ఉంటాడు. అదే మనోకల్పితం. కానీ మనం చూడండి, పిల్లవాడు పుట్టంగానే అంతకు ముందు వరకు పాలు రావు తల్లికి. ఒక చిన్న పిల్లాడు పుట్టంగానే సహజంగా పాలొచ్చేస్తుంది. అది భగవంతుడు చేసిన సృష్టి, ప్రకృతి అలా ఉంటుంది. ఇప్పుడు మనం ఎన్నో జీవరాశుల్లో మానవులు కొంతమంది ఉన్నారు. ఈ కొంతమంది మానవులు పని చేసుకుంటూ పొట్టకుటికి పని చేసుకుంటూ తిండి తింటున్నారు. జంతువులు ఏం చేయవుగా. జంతువుల్లో ఇంజనీర్లు, లాయర్లు ఏమి ఉండరు. సో వాళ్ళేం సంపాదించవు జంతువులు. కానీ అవన్నీ తింటున్నాయి, అవన్నీ బతికేస్తున్నాయి. ఇది సహజంగానే ప్రకృతి చూసుకుంటుంది. కానీ మనం ఏం చేస్తాము, మనకి ఇది కావాలా మన మనోకల్పితములైన మన ఇంద్రియ తృప్తికి మనము పాటుపడుతూ దానికోసం ఇంకా తృప్తి సరిపోదు మనకి. దేవుడిచ్చిన పండ్లు, దేవుడిచ్చిన పలహారాలు కానీ ఇవన్నీ సహజంగా ఉండేవన్నీ సరిపోవు. ఏదో కృత్రిమంగా తయారు చేస్తూ కృత్రిమంగా ఆనందించాలని ఇంతవరకు ఈ ఈ మానవాళి ఇక్కడ దాకా ఇలాగే చేస్తుంటారనమాట. కేవలం మనసు కలిగిన భావనలతోనే నాకు ఇది ఉంటే ఆనందంగా ఉంటారేమో, ఇది తీసుకుంటే ఆనందం, ఇది చేస్తే, దీన్ని ఇట్లా చేస్తే, దీన్ని ఇంకా 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 ఇలా జ్వరం పెంచుకుంటూనే పోతారనమాట. దీనికి అంటుండదు. అది మనోకల్పితమైన బుద్ధి. సో మనస్సు నిలకడగా ఉండకపోవడం వల్ల ఇదంతా జరుగుతుంది. ఇదంతా మనస్సుకు సంబంధించింది. మనకి వచ్చే నేను తర్వాత కొన్ని చూపిస్తాను మీకు. మనస్సు ఎలాంటిది అనేది దాన్ని బట్టి మనకి ఎలా మన భావనలు ఎలా ఉంటాయి, ఎలా మనిషి ఆలోచిస్తాడు. చూడండి, మనోకల్పితములైన ఇంద్రియ తృప్తి కలిగించు సర్వ విధములైన కోరికలను మానవుడు ఎప్పుడూ త్యజించును. ఇలాంటి కోరికలన్నీ ఎప్పుడైతే త్యజిస్తామో మరియు ఆ విధంగా శుద్ధపడిన మనసు ఎప్పుడు ఆత్మయందు తృప్తి నందునో అప్పుడు అతడు స్థితప్రజ్ఞుడని చెప్పబడును. సరేనా? దీనికి చూద్దాం భాష్యం. చదవండి ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. చదవండి మాధవి. కృష్ణ చైతన్యము నందు లేక భక్తియుక్తమైన భగవత్ సేవ యందు పూర్తిగా నెలకొనినట్టి వ్యక్తి సమస్త సాధు గుణములను కలిగి ఇండుననియు అట్లు దివ్యమైన ఆధ్యాత్మిక స్థితి యందు కొనని వాడు తన కల్పనలను ఆశ్రయించుటచే ఎట్టి సద్గుణములను కలిగి ఉండజాలడనియు శ్రీమద్ భాగవతము చెప్పుచున్నది. కనుకనే మనోకల్పితములైన అన్ని రకాల ఇంద్రియ భోగములను మానవుడు త్యజింపవలెనని ఇక్కడ చక్కగా చెప్పబడినది. వాస్తవమునకు అటు ఇంద్రియ వాంఛలను కృత్రిమముగా త్యజించుట కష్టము. కానీ ఎవరైనాను కృష్ణ చైతన్యమునందు నెలకొనినంతనే అప్రయత్నముగానే బాహ్య ఏవి లేకుండా ఇంద్రియ వాంఛలన్నీయు నశించిపోవును. కనుకనే మానవుడు నిస్సంకోచముగా కృష్ణ చైతన్యమునందు నెలకొనవలెను. ఎందుకనగా ఈ భక్తియుక్త సేవయే మానవుని ఆధ్యాత్మిక స్థితి నందు కొనుటకు వెంటనే తోడ్పడును. పరిపక్వ బుద్ధి గల జీవుడు మహాత్ముడైనట్టి వాడు తాను భగవానుని నిత్య దాసుడునని గుర్తించి సదా తన యందు తానే తృప్తి నొందుచుండును. అట్టి ఆధ్యాత్మిక స్థితి యందు నెలకొనినట్టి వ్యక్తి తుచ్చమైన భౌతిక ఇంద్రియ వాంఛలకు లోబడి ఉండడు. అనగా దేవాది దేవుని నిత్య సేవ అనేది తన సహజ స్థితి యందు అతడు సదా ప్రసన్నుడై ఉండును. చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నారంటే కృష్ణ చైతన్యమునందు లేక భక్తియుక్త భగవత్ సేవ యందు పూర్తిగా
నెలకొనినట్టి వ్యక్తి సమస్త సద్గుణములను కలిగి ఉంటాడనమాట. అట్లు దివ్యమైన ఆధ్యాత్మిక స్థితి యందు నెలకొనిన వాడు తన మనోకల్పనను ఆశ్రయించుచుండునట్లుగా ఎట్టి సద్గుణములను కలిగి ఉండజాలడు. అంటే ఎవరైతే కృష్ణ చైతన్యంలో ఉంటారో అన్ని సద్గుణాలు ఉంటాయి. ఎవరైతే కృష్ణ చైతన్యం లేకుండా ఇంద్రియ భోగాలు ఆశిస్తూ తన మనసు మాట వింటాడో వాళ్ళకి ఎలాంటి సద్గుణములు ఉండవు. 5, 18, 12 నిమిషాలు. జనవరి 12. దేవదేవుడకు వాసుదేవుని ఆడ అనన్య భక్తి కలిగిన వాని యందు సమస్త దేవతలు ధర్మ జ్ఞాన వైరాగ్యాది వారి మహద్గుణములు ప్రకటమగను. ఇది ఇట్లుండగా భక్తిరహితుడై ఉండి లౌకిక కర్మల యందు నియుక్తుడైన వాడు ఎటువంటి సద్గుణములను కలిగి ఉండడు. అట్టివాడు యోగ సాధన యందు నిష్ణాతుడైనను లేదా న్యాయబద్ధముగా కుటుంబమును బంధువులను పోషించువాడైనను మనోధర్మముచే నడుపబడి భగవన్మాయనే సేవింపవలసి ఉండును. అట్టి వాణియందు సద్గుణములు ఎట్లు కలుగును? అన్ని లక్షణాలు ప్రకటమగును. సమస్త దేవతల ధర్మ జ్ఞాన వైరాగ్యాది వారి మహద్గుణములు ప్రకటమగును. చాలా స్వాభావికంగా ఎటువంటి ప్రయత్నం లేకుండా ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. ఇది ఇట్లుండగా భక్తి లేని వాళ్ళకి, లౌకిక కర్మల యందు నియుక్తుడైన వాళ్ళకి ఇలాంటి సమస్యలు ఉంటాయి. అంటే ఎలాంటి కుటుంబాన్ని పోషించుకుంటున్న వాళ్ళు మనోధర్మముచే నడుపబడి భగవన్మాయనే సేవించవలసి ఉంటుంది. అంటే కృష్ణుడిని సేవించకపోతే మాయని సేవించాల్సి వస్తుంది. అది ఇక్కడ చెప్తున్న విషయం. సరేనా? ఇక్కడ చూడండి, కానీ ఎవరైనా కృష్ణ చైతన్యమునందు నెలకొంటే అప్రయత్నముగానే బాహ్య ప్రయత్నములేవీ లేకుండా ఇంద్రియ వాంఛలన్నీ నశించిపోవును. ఇప్పుడు ఒక చిన్న పిల్లవాడు ఆడుకుంటున్నాడు అనుకోండి. ఆడుకుంటున్నప్పుడు మనము బలవంతంగా కూర్చోబెట్టినాం అనుకోండి, కూర్చొని ఉండంటే ఏదో కొద్దిగా భయంతో కొద్దిసేపు ఉంటాడేమో, కొద్దిసేపటికి మళ్ళీ లేచి మళ్ళీ ఆడడం మొదలు పెడతాడు అనమాట. అదే వేరే పని ఇచ్చారనుకోండి, అంతకంటే అతను ఎక్కువ ఆనందించే విధంగా మంచి పని ఇచ్చామనుకోండి, దాంట్లో నిమగ్నం అయిపోతాడు. మనసు కూడా అంతే. మనసు అసలు మొట్టమొదటిగా చంచలమైనది, కానీ మనం దీనికి వదిలేసామన్నమాట ఏమి చేయకుండా. చూడండి, అసలు అర్జునుడికి భగవద్గీత చెప్పినప్పుడు అర్జునుడు ఆయన భాషలో ఏమన్నాడు చూడండి. అసలు మనస్సు గురించి అర్జునుడికి చూడండి. అర్జునుడు అసలు అంత తపస్సు చేసి అంత మనసుని అంత నియంత్రించగలిగిన అర్జునుడైనా చంచలం హి మనః కృష్ణ ప్రమధీ బలవృద్ధడం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. ఓ కృష్ణ, మనస్సు చంచలమును కలత నొందించు నదియును దృఢమును మిక్కిలి బలవత్తరమును అగుటచే దీనిని నిగ్రహించుట వాయువును నిగ్రహించుట కంటేనో కష్టతరమని నేను భావించుచున్నాను. చూసండి, అంటే ఎంత చంచలం అంటే గాలి, వాయువు అంటే అన్నిటికంటే బలమైనది వాయువు పంచభూతాల్లో. అందుకే వాయుదేవుడు చాలా బలమైన వాడు అనమాట. అందుకే వాయుదేవుడు పుత్రుడైన ఆంజనేయ స్వామి కూడా బలమైన వాడు.
మధ్వాచార్యుడు ఇంకో కుమారుడు, ఆయన కూడా బలమైన. బలానికి ఒక నిర్వచనం ఇస్తే వాయువు. ఎందుకంటే వాయువు అంతా మనం చూస్తుంటాం కదా, వాయువు అతి భయంకరమైనది. అంతకంటే భయంకరమైనది మనసు. ఎంత కష్టం అంటే వాయువుని కూడా నిగ్రహించడం వాయువుని నిగ్రహించడం కష్టం అయితే మనస్సుని నిగ్రహించడం అంతకంటే ఎక్కువ కష్టం. అంత కష్టమైన మనసు. సరేనా? దీంట్లో కఠోపనిషత్తు నుంచి కూడా ఒకటి ఉంది, చూద్దాము. మనస్సు గురించి ఎంత బాగా చెప్పాడు చూడండి. మాతాజీ భాష్యం చదవండి మాతాజీ. మనస్సు మిక్కి బలవతరము దృఢమైనది. వాస్తవమునకు మనస్సు బుద్ధికి విధేయమై ఉండవలనని పరిగణింపబడుచున్నప్పటికీ కొన్ని మార్లు అది బుద్ధినే అతిక్రమించును. క్రియాశీలమైన భౌతిక జగత్తునందు పెక్కు విరుద్ధములైన అంశములతో పోరాడు మానవునకు అట్టి మనస్సును నియంత్రించుట నిశ్చయముగా మిక్కిలి కష్టము. కృత్రిమముగా ఎవరైనాను శత్రుమిత్రుల పట్ల సమావైఖరిని ప్రదర్శింపవచ్చును, కానీ లౌకికవాది మాత్రము అట్లు ఎన్నటికి చేయజాలడు. మనస్సును నిగ్రహించుట తీవ్రమైన వాయువును నియమించుట కంటెను అది కష్టమైన కార్యమగుటయే అందులకు కారణము. కఠోపనిషత్తు నందు ఈ విషయమును గూర్చి ఇట్లు చెప్పబడినది. భౌతిక దేహము రథము నందు జీవుడు ప్రయాణికుడు, బుద్ధి రథచోదకుడు, మనస్సు రథమును నడుపునట్టి సాధనము, ఇంద్రియములు గుర్రములు. ఈ విధంగా జీవుడు మనస్సు మరియు ఇంద్రియముల సహచర్యమున భోక్త యగుచున్నాడని గొప్ప పండితులైన మునులచే అవగాహన చేసుకోబడినది. వాస్తవమునకు బుద్ధి మనస్సును నిర్దేశింపవలెను, కానీ బలమైనది మరియు దృఢమైనదియు అగు మనస్సు అనునది తీవ్రమైన అంటువ్యాధి ఔషధము యొక్క శక్తిని కూడా అధిగమించునట్లు తరచుగా అది మానవుని బుద్ధిని కూడా అధిగమించుచుండును. అట్టి బలమైన మనస్సును యోగ పద్ధతిచే నిగ్రహింపవలసి ఉన్నది. అయినను అట్టి అభ్యాసము అర్జునుని వంటి వానికి కూడా ఆచరణీయమైనదిగా లేదు. అట్లయినచో నేటి ఆధునిక మానవుని గురించి చెప్పవలసిన అవసరం ఏమున్నది? ఇక్కడ వాడబడిన వాయువు ఉదాహరణము అత్యంత సమంజసమైనది. ఎందుకనగా ఎవరును వీచుచున్న వాయువును బంధింపచాలరు, కానీ దానికంటేను చంచలమైన కొలత నొందిన మనస్సును నియంత్రించుట మరింత కష్టము. అట్టి మనస్సును నియంత్రించుటకు శ్రీ చైతన్య మహాప్రభువు నిర్దేశించిన తారకమైన హరే కృష్ణ మహామంత్రమును నమ్రతతో కీర్తించుటయే అత్యంత సులభమైన మార్గము. సవై మనః కృష్ణ పదారవిందయో అనగా ప్రతి ఒక్కరూ తమ మనస్సును శ్రీకృష్ణుని స్మరణయందు నెలకొల్పవలెను. అప్పుడే మనస్సు కలవరపరచునట్టి ఇతర కార్యములేవి మానవునకు లేకుండును. మనస్సు ఎప్పుడు చంచలమైనది, సరేనా? సో ఈ విధంగా కృత్రిమంగా మనం ఎవరు దీన్ని నియంత్రించలేము. కానీ మనస్సు పైన బుద్ధి ఉండాలి. బుద్ధి ఎప్పుడు మనసు పైన ఉంటుంది అనమాట. మనం దీని దశలు చూస్తే ఒక్కొక్కటి తర్వాత మన సూక్ష్మ శరీరం, మన భౌతిక శరీరం కంటే పైన సూక్ష్మ శరీరంలో 3 ఉంటాయి మనకి: మనసు, బుద్ధి, అహంకారం. ఈ మనస్సు పైన మన బుద్ధి ఉంటుంది. మనస్సుకి 2 విషయాలు. మనస్సుకి లౌక్యం ఉండదు. అంటే మీకు అర్థం కావాల్సింది ఏంటంటే మనస్సు 2. మనస్సు ఇచ్ఛా ద్వేషం అంతే, 2. ఇచ్ఛా దేశ సముత్తేన ద్వంద్వమోహేన భారత. సో ఇచ్ఛా ద్వేషం 2 ఉంటాయి అంతే. నాకు ఇది కావాలి, ఇది వద్దు, ఇది కావాలి, ఇది వద్దు, అంతే చెప్తుంది మనస్సు. మనస్సుకి విచక్షణ ఉండదు. మీరు అది చూడాలి. ఎప్పుడు విచక్షణ చేయగలిగింది ఏది అంటే బుద్ధి. ఇప్పుడు నాకు ఒక గులాబ్ జామున్ తినాలనిపించింది అనుకోండి, అలా ఎవరు కనిపిస్తుంది అంటే మనసు కనిపిస్తుంది. బుద్ధి ఏం చేస్తుంది? అది చక్కెర,
నీకు దగ్గు ఉంది, నువ్వు ఇప్పుడు తిన్నావు అనుకో, దగ్గు ఎక్కువవుతుంది. ఇది చెప్పేది ఎవరు? బుద్ధి. ఇప్పుడు చూడండి, నా బుద్ధి ఏం చేసింది? దానికి అవగాహన ఉంది, దానికి ఏముంది? జ్ఞానం ఉంది. జ్ఞానాన్ని స్వీకరించి జ్ఞానాన్ని పెట్టుకునేది వచ్చేసి బుద్ధి. ఇప్పుడు నా బుద్ధి జ్ఞానంతో నేను పెంచుకోలేదు అనుకోండి, అంటే దీన్ని ఏమంటారంటే జ్ఞానంతో నా బుద్ధిని ఏమంటారు, కత్తిని సానబెట్టినట్టు పెట్టలేదు అనుకోండి నేను, అది నాకు ఉపయోగపడదు. ఇప్పుడు అదే నా బుద్ధి అసలు గులాబ్ జామున్కి దగ్గుకి ఏమాత్రం సంబంధం ఉన్న విషయం నా బుద్ధితో నేను బుద్ధికి పెట్టలేదు అనుకోండి మేత, అసలు ఇది నాకు తెలియదు అనుకోండి, ఎప్పుడు నేను చదవలేదు, ఈ జ్ఞానం నాకు రాలేదు, ఇప్పుడు ఏం చేస్తాను? తినేస్తాను. ఎందుకంటే బుద్ధి ఇక్కడ ఏం చేయలేకపోతుంది. ఇప్పుడు నాకు గులాబ్ జామున్ కావాలని మనసు చెప్తుంది, ఇప్పుడు నాకు బుద్ధే లేదు, ఆ బుద్ధిలో దీనికి సంబంధించిన ఒక అవగాహన కానీ జ్ఞానం కానీ లేదు. అప్పుడు బుద్ధి ఏం చేస్తుంది? ఏం చెప్పదు. ఎందుకంటే బుద్ధికి ఇక్కడ పవర్ లేదు, శక్తి లేదు దానిపైన చెప్పడానికి. అప్పుడు మనసు గెలుస్తుంది. ఇక్కడ మనసు గెలిస్తే నేను గులాబ్ జామున్ తినేస్తాను, మనసుకు తెలిసినట్టు చేస్తాను, ఎందుకంటే బుద్ధి పనిచేయలేదు ఇక్కడ నాకు. తినేస్తాను, దగ్గు పెరుగుతుంది. ఇది బుద్ధి లేకపోవడం వల్ల జరిగే సమస్యలు. ఇదే విధంగా ఈ చాలా వరకు భౌతిక విషయాల్లో కావాల్సిన బుద్ధి, జ్ఞానంతో మనం స్నానపెట్టాల్సిన బుద్ధి ఎలాగైతే మనము తెలుసుకొని మనం బుద్ధిని ఎలాగైతే వాడతామో భౌతిక విషయాల్లో, ఆధ్యాత్మిక విషయాల్లో కూడా వాడాల్సి ఉంటుంది. ఆధ్యాత్మిక విషయాల్లో కూడా బుద్ధిని జ్ఞానంతో బలపరచాలి. ఎప్పుడైతే బుద్ధిని జ్ఞానంతో బలపరుస్తామో, చూడండి ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆధ్యాత్మికంగా చూసుకున్నా కూడా మనకి బుద్ధి చాలా చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మనసును గెలవడానికి ఒకే ఒక్క మార్గం బుద్ధి. అందుకే ఏది గెలవదు. మనం మనసును గెలవాలంటే బుద్ధి సానపెట్టవలసిందే. చనిపోయే ముందు కూడా 8వ శ్లోకం 5వ దాంట్లో ఏం చెప్పారు? మనస్సు దేని మీద నిలుస్తుందో అక్కడికే వెళ్తుంది నెక్స్ట్ మనం వచ్చే జన్మ. బుద్ధి నిలిచేది కాదు, మనసు నిలిపేది. మనసు ఎక్కడ నిలబడుతుంది? మన బుద్ధి ఆ సమయంలో పని చేస్తే ఆ బుద్ధి ఇది కాదు నువ్వు ఆలోచించాల్సింది, ఇప్పుడు నాకు పోయే సమయం వచ్చింది అంటే ఇది ఎట్లా తెలుస్తుంది? పోయే సమయం వచ్చిందని బుద్ధికి ఎలా తెలుస్తుంది? జ్ఞానం వల్ల తెలుస్తుంది. ఈ జ్ఞానం వల్ల తెలిసినప్పుడు అప్పుడు ఆ జ్ఞానం బుద్ధిని ఏం చేస్తుంది? బుద్ధి ఆ జ్ఞానం బుద్ధి వల్ల ఆ జ్ఞానం వల్ల బుద్ధి ఏం చేస్తుందంటే మనసుని నువ్వు ఇప్పుడు కృష్ణుడి గురించి ఆలోచించాలి, జపం చేయి, ఇన్ని సంవత్సరాలు జపం చేశావు కదా, ఇప్పుడు జపం చేయాలంటే బుద్ధికి ఇప్పుడు మనస్సుకి ఎలాంటి సమస్య ఉండదు. ఎందుకు తెలుసా మీకు? మీరు చేయమనింది ఎప్పుడూ చేయింది కాదు, ఎప్పుడు చేసేదే. నీకు 20 సంవత్సరాలు చేసాక ఇప్పుడు చేయి ఇంకోసారి, ఇప్పుడు పోయే సమయం వచ్చింది ఇప్పుడు చేయాలి, అంతే. నారాయణ స్మృతి, అంతే అయిపోయింది. అప్పుడు కానీ మీ మనసు బుద్ధి మాట వినిందనుకో, అంతే, ఈ జీవితం విజయవంతమైనట్టే. ఇదే మొత్తం సారాంశం అంతా ఇట్లే ఉంటుంది. ఇప్పుడు అదే మనకు బుద్ధి మనం జ్ఞానంతో పెట్టలేదు అనుకోండి, దానికి సానా ఏమీ చేయలేదు. ఎందుకంటే దానికి తెలీదు ఏం జరుగుతుంది. ఒళ్ళేమో పడిపోయింది, బాధలు వస్తున్నాయి, ఏడుపు వస్తుంది, ఏమి చేయలేని పరిస్థితి, నొప్పులు ఉన్నాయి, మనస్సు చూస్తే బాధపడుతుంది, అసలు ఇంకా దానికి ఏం అర్థం కావట్లేదు, ఏడుపు తప్ప ఏం రాదు. ఎలాగా అసలు ఎలా అవుతుంది? కష్టం కదా. బుద్ధికి ఏం తెలీదు. అదే కృష్ణ చైతన్యంలో ఉంటూ జీవితం అంతా తపస్సులు అంటే ఏంది? ఇప్పుడు మనకు పొద్దున్న మంగళారతికి లేసి ఉపవాసాలు ఉంటూ, ఉపవాసం కూడా అభ్యాసం కదా, ఉపవాసం కూడా అభ్యాసం. తిండి తినప్పుడు ఆకలి వస్తుంది, ఆకలిని తట్టుకోవడం కూడా అభ్యాసమే. అన్ని ఏ కాలంలోనైనా ఈ పరిస్థితి రావచ్చు. అలాంటప్పుడు ఇంద్రియాలు ఎంత ఆకలితో ఉన్నా కూడా మనం ఇంద్రియాలను ఎలా నిగ్రహించాలనేది మనకి తెలుస్తుంది అనమాట. ఎన్ని బాధలున్నా అహైతుకి అప్రతిహత అని అందుకే అనింది. అహైతుకి అప్రతిహత అంటే ఏంది? ఎలాంటి సందర్భంలోనైనా ఏ అవరోధం లేకుండా మన కృష్ణ చైతన్యాన్ని కొనసాగించాలి. వీళ్ళు పోయినారు, వాళ్ళు పోయినారు, అక్కడ పోవాల్సి వచ్చింది, ఇక్కడ పోవాల్సి వచ్చింది, ఇవన్నీ కాదు.
16 మాలలు చేయాల్సిందే. ఇలాంటి అభ్యాసం పెట్టుకున్నాం అనుకో, జీవితంలో ఒకే ఒకసారి అందరూ ఒక్కొక్కసారి రాసే పరీక్ష, ఒకేసారి రాయాల్సి వస్తుంది పరీక్ష, ఒక్కరే కూర్చొని రాయాలి, అది చావు. ఆ సమస్య వచ్చినప్పుడు మనకి సులభం అవుతుంది అనమాట, మనము అభ్యాసం చేస్తే. అందుకని గురువులు చెప్పేది, మన గురువు చెప్పింది ఏంటంటే 16 మాలల రోజు 4 నియమాలు పాటిస్తూ ప్రసాదం తింటూ ఉంటే మనకి జీవితం అంతా అభ్యాసం కలుగుతుంది. ఒకవేళ కృష్ణుడు చెప్పింది ఏంది, ఒకవేళ బాధ ఉండి నీకు గుర్తు రాకపోతే నేను గుర్తు చేస్తాను అని ఒక శ్లోకం తర్వాత చెప్తా, అర్ధరాత్రికి పంపిస్తాను మీకు వాట్సాప్లో. ఇలాంటి విషయం ఈ శ్లోకం కూడా ఉంది. ఏమని, ఒకవేళ ఒంట్లో బాధతో అనారోగ్యంతో బాధపడుతూ నన్ను గుర్తు తెచ్చుకోలేని పరిస్థితిలో ఉంటే నేనే గుర్తు చేస్తాను, ఆ హామీ కూడా ఉందన్నమాట. సరే చూద్దాం. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చూడండి 2:60లో కూడా బుద్ధి గురించి, మనస్సు గురించి. ఇది భగవద్గీత చదివితే బుద్ధి పెరుగుతుంది. బుద్ధి ఎలా పెరుగుతుందో దాన్ని బట్టి మనం మనసును నియంత్రించుకోగలం, సరేనా? ఓ అర్జున, ఇంద్రియములు బలవంతములను మరియు దృఢములను అయి ఉన్నవి. వానిని నిగ్రహించుటకు గాఢముగా యత్నించు యుక్తాయుక్త జ్ఞానము గల పండితుని యొక్క మనస్సును కూడా అవి బలవంతముగా హరించి వేయుచున్నవి. భాష్యము. ఇంద్రియముల యుక్తాయుక్త జ్ఞానము గల పండితుడి యొక్క మనస్సుని కూడా, అంటే ఎంత జ్ఞానమున్న పండితుడి మనస్సు కూడా అవి బలవంతంగా హరించి వేయవచ్చున్నవి. ఇప్పుడు మనస్సుకి ఒకటే చెప్తున్నా, ఇందాక ముందు చెప్పినట్టు మనస్సుకి ఇచ్ఛా ద్వేష ఈ రెండే, ఇది కావాలి ఇది వద్దు, ఇది కావాలి ఇది వద్దు అని విచక్షణ ఉండదు. ఇప్పుడు జ్ఞానం లేదనుకోండి, విచక్షణ కోల్పోయి దాని మాయలో పడతాం. ఇప్పుడు మీకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ మనస్సు, ఈ ఇంద్రియాలు ఈ శరీరంతో పుట్టాయి, ఈ భౌతిక ఇంద్రియాలు ఈ శరీరంతో పుట్టాయి, భౌతిక శరీరం, సరేనా? ఇప్పుడు ఈ ఇంద్రియాలు ఈ భౌతిక శరీరం పైన ఉన్నది ఏంటంటే సూక్ష్మ శరీరం. సూక్ష్మ శరీరం మనకి ఈ శరీరంతో వచ్చింది కాదు. సూక్ష్మ శరీరం మనకు వచ్చింది మనం ఎప్పుడో అనాది కాలంలో ఎప్పుడైతే పైనుంచి కింద పడ్డామో, ఎప్పుడైతే ఈ భౌతిక ప్రపంచానికి వచ్చామో ఆ క్షణంలో మనకి ఈ సూక్ష్మ శరీరం ఇవ్వబడింది. అదే కదా మనం ఇంతకుముందు ఒక శ్లోకం ఉంది భాష్యంలో చెప్పింది ఏంటంటే, మొట్టమొదటి జన్మ మనకి ఇవ్వబడింది బ్రహ్మ. అంటే ప్రతి ఒక్కరు మొట్టమొదటి జన్మ తీసుకుని ఒక బ్రహ్మలాగా, అంత బలం కలిగిన జన్మ అన్నమాట. అలాంటి జన్మ మనం తీసుకొని ఒక సృష్టి, ఒక ప్రపంచం, ఒక ఏంటంటారు దాన్ని, ఒక జగత్తును సృష్టించి అందులో జీవరాశులను సృష్టించి దాన్ని ఒక 100 సంవత్సరాలు, బ్రహ్మకు 100 సంవత్సరాలు అంటే మీరు ఎన్నో యుగాలు దాన్ని నియంత్రించి దాన్ని సృష్టించి తర్వాత కింద పడిపోవడం జరిగింది. ఇప్పుడు ఈ విధంగా ఉన్నాం, సరేనా? ఇదంతా ఒక పెద్ద విషయం. ఇదంతా ఒకవైపు అయితే, అప్పుడు నుంచి ఇప్పుడు దాకా ఒకే మనసు మనకి. ఈ మనస్సు అన్ని జన్మలు చూసింది, అన్ని జన్మలు చూసి ఇప్పుడు చూసుకోండి దీనికి ఎంత తెలుసు. ఇప్పుడు మనకున్న బుద్ధి కంటే ఈ మనస్సుకి ఎంత తెలుసు. ఇప్పుడు మనం చేయాల్సిందల్లా ఏంటంటే, ఈ జ్ఞానంతో ఈ బుద్ధిని మనం పెంచుకొని మనస్సుని అదుపులోకి తేవాలి. మనసులోకి అదుపులోకి తేవాలి అంటే జ్ఞానం పెరిగితే అది ఆటోమేటిక్ వచ్చేస్తుందా? లేదు, చేయాలి కదా, ఏదో ఒకటి ప్రక్రియ ఏదో ఒకటి ఉండాలి కదా. అదే ఇంతకుముందు శ్లోకంలో, ఇంతకుముందు భాషలో చూసినట్టు హరే కృష్ణ మహామంత్రం. ఇప్పుడు ఈ కాలంలో ఈ మనసును నియంత్రించడానికి మనం చేయలేం కదా. మనం ఏం చేస్తాం? మనం ఏం చేయలేం, మన చేతుల్లో ఏం లేదు. మనసు మనకి ఇప్పుడు మనకు తెలిసిన అవగాహన ఈ చైతన్యం కంటే మనసు చాలా ఎక్కువ, చాలా బలవంతమైనది. ఎంత బలం అది, ఎంత బలం దానికి? వాయువు కంటే ఎక్కువ బలం అంట. మరి అంత బలంగా ఉండేదాన్ని మనం ఏం చేయలేం కదా.
కాబట్టి దీనికి చైతన్య మహాప్రభు చెప్పినట్టు ఈ కాలంలో ఇంతకుముందేమో కొన్ని వేల జన్మలు, కొన్ని వేల సంవత్సరాలు తపస్సులు అవి చేశారు. ఇప్పుడు అవన్నీ కుదరవు కాబట్టి మనం ఎక్కడ అడవికి పోలేము, అడవికి పోయినా కూర్చోలేము, ఒక చిన్న చీమ కొరిస్తే లేచి అలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయలేము ఇవన్నీ. కాబట్టి జపం చేస్తే ఆటోమేటిక్గా దానంతటే కదే అది నియంత్రణలోకి వస్తుంది. మాతాజీ భాషించండి. ఇంద్రియములను జయించుటకు యత్నించు మునులు, తత్వజ్ఞులు, జ్ఞానులు ఈ లోకమునందు ఎందరూ కలరు. కానీ వారట్లు ఎంత తీవ్రముగా యత్నించినను వారి ఎందుకిలి గొప్పవారు కూడా ఒకప్పుడు కలత పొంది మనస్సు కారణముగా భౌతికమైన ఇంద్రియానుభవమునకు వసులగుతురు. మహాయోగి తాపసి అయిన విశ్వామిత్రుడు కూడా కఠిన తపస్సు చేతను యోగాభ్యాసము చేతను ఇంద్రియములను నియంత్రించుటకు యత్నించినను మేనక చేత ఆకర్షింపబడి భోగానుభవమునకు వసుడయ్యను. ప్రపంచ చరిత్ర యందు ఇట్టి ఉదాహరణలు అనేకము కలవు. కనుక సంపూర్ణముగా కృష్ణ చైతన్యమునందు నెలకొనినచో ఇంద్రియములను మరియు మనస్సును నియంత్రించుట మిక్కిలి కష్టము. మనస్సును శ్రీకృష్ణునికి అర్పింపకుండా అట్టి భౌతిక కార్యకలాపములను విరమించుట ఎవరికిని సాధ్యము కాదు. గొప్ప ముని భక్తుడైన శ్రీ యమునాచార్యులు ఒక చక్కని ఉదాహరణను ఈ క్రింది శ్లోకమున ఈ విధముగా అందించింది. శ్రీకృష్ణ భగవానుని పాద పద్మ సేవయందు నా మనస్సు సదా నెలకొనియుండుట చేతను మరియు అనుక్షణము నేను ఒక నవ్య దివ్య రసమును ఆస్వాదించుట చేతను స్త్రీతో సంభోగ వాంఛ స్ఫురించినంతనే నేను విముక్తుడైన ఆ భావముపై ఉమ్మివేయుదును. కృష్ణ చైతన్యము దివ్యమైన నదగుటచే దానిని పొందిన వాడు భౌతిక భోగానుభవము పట్ల రుచిని సహజముగానే కోల్పోను. అట్టి కృష్ణ చైతన్యవంతుడు పుష్టికరమైన ఆహారముతో ఆకలిని పోగొట్టుకున్నటువంటిది. అంబరీష మహారాజు తన మనస్సును సదా కృష్ణ చైతన్యమునందు సంలగ్నము చేసి యుండుటచే అతడు గొప్ప ముని అయిన దుర్వాసుని కూడా జయింపగలిగెను. సవై మన కృష్ణ పాదార వింద యోర్వచాంసి వైకుంఠ గుణాన వర్ణనే. 4:18. అంబరీష మహారాజు ఇది చేసిందనమాట. ఏమేమి చేశారనేది. ఆయన అన్ని ఇంద్రియాలను ఆయన కృష్ణ చైతన్యంలో వాడారనమాట. అది దీనికి ప్రభు చదవండి ప్రభు. అంబరీషుడు మనసును శ్రీకృష్ణ పాదార వింద ధ్యానమునందు, వాక్కులను ఆ దేవదేవుని గుణకీర్తనమునందు, కరములను హరి మందిర మార్జనమునందు, కర్ణములను శ్రీకృష్ణుడు పలికిన పలుకులను లేదా శ్రీకృష్ణుని గూర్చి పలికిన వాక్కులను వినిటియందు నియోగించను. ఆ భాగవతుడు నేత్రములను శ్రీకృష్ణుని అర్చామూర్తిని, శ్రీకృష్ణ మధుర బృందావనం వంటి శ్రీకృష్ణ స్థానములను దర్శించు నెలకొల్పెను. అతడు స్పర్శను కృష్ణ భక్తులను స్పృశించుటయందు, గ్రాణమును భగవదర్పితమగు తులసీదళములను ఆగ్రానించుటయందు, రసమును భగవత్ ప్రసాదమును ఆస్వాదించుటయందు, పాదములను హరిమందిర క్షేత్ర పర్యటమునందు, శిరమును శ్రీహరిచంత మృక్కుటియందు, కోరికలను హృషికేశుని సేవయందు 24 గంటలు నిలిపెను. నిజంనకు స్వీయేంద్రియ భోగమునకు అతడు ఏదీయను కోరలేదు. సర్వేంద్రియములను అతడు భగవత్ సంబంధ కార్యములలో నిలిపి భక్తి యోగమున నెలకొనెను. కృష్ణానురక్తిని పెంపొందించుకొని భౌతిక వాంఛల నుండి పూర్తిగా బయటపడుటకు ఇది ఏ మార్గము. అంతే, అన్ని ఇంద్రియాలను కృష్ణ చైతన్యంలో వాడితే ఇక మనస్సుకి వాడుకునే సందే లేదుగా. మనసు ఇది కావాలనుకోండి, నాకు పొద్దున్న లేచి రేపు ఏదో సినిమా రిలీజ్ ఉంది, 6:30కు ఒక షో ఉంది, వెళ్ళాలని మనసు చెప్తుంది అనుకోండి,
ఏదో ఫేస్బుక్ పోస్ట్ చూస్తుంది, అరే చాలా సంవత్సరాల సినిమా చూసి వెళ్దామని మనసు చెప్తుంది. అప్పుడు బుద్ధి ఈ విధంగా మనం సమర్పించేసామనుకోండి కృష్ణుడికి, బుద్ధి ఏం చేస్తుంది? 6:30కు మంగళవారం తర్వాత జపం నడుస్తుంటుంది, సినిమాకి ఎలా వెళ్తావు? కథం, అక్కడ అయిపోయింది దాని కథ. మనసు ఇదేంది వీడు ఏం చెప్పినా కృష్ణుడు అంటున్నాడు అని చెప్పి నిదానంగా అది ఏం చేస్తుందంటే, ఇంకా దానికి కావాల్సింది ఏంది? ఆనందం. మీకు అర్థం చేసుకోవాల్సింది అంటే దానికి కావాల్సింది ఆనందం, అది దానికి ఇంద్రియ భోగం కావాలా. ఇప్పుడు వీడి చూస్తే ఏమి ఇవ్వట్లేదు, సినిమాలు ఇవ్వట్లేదు, తిండి ఇవ్వట్లేదు, బిర్యానీ లేదు, ఏమి లేదు, ఎలా అదైతే ఆనందపడాలా. ఇప్పుడు ఏం చేస్తుంది? ఆనందం మనం ఇచ్చే దాంట్లో తీసుకుంటుంది. అప్పుడు ఏంటంటే ఇక్కడ ఏమవుతుందంటే మనం మనం ఇచ్చేది మనం ఇచ్చేది కృష్ణుడికి సంబంధించింది కాబట్టి ఇది దాని నిజస్థితి. ఇంతకు ముందు బ్రహ్మదేవుల్లో కూడా అది ఒకసారి ఇదే భక్తుడే. ఇంతకు ముందు చాలా సార్లు భక్తి. అసలు నిజస్థితి భక్తి కాబట్టి నిదానంగా దాని రుచి మారుతుంది అనమాట. ఈ విధంగా మనసుని మనము అదుపులోకి తేవాలి. ఇప్పుడు ఈరోజు శ్లోకానికి వెళ్తే 2:55 మనోకల్పితములైన ఇంద్రియ తృప్తిని కలిగించు సర్వవిధములైన కోరికలను మానవుడెప్పుడు త్యజించునో మరియు ఆ విధంగా శుద్ధిపడిన మనస్సు, అంటే ఎప్పుడైతే త్యజిస్తామో ఆ తర్వాతే మనస్సు శుద్ధపడుతుంది. ఇక్కడ మొత్తం మనస్సు మీద ఉందంతా ఈ శ్లోకం అంతా. ఇంద్రియ తృప్తిని మనం ఎప్పుడైతే మనస్సుతో కలిగిన ఇంద్రియ తృప్తిని మనం ఎప్పుడైతే త్యజిస్తామో అప్పుడు సాధారణంగానే మనసు శుద్ధిపడుతుంది. ఆ శుద్ధి పడిన తర్వాతే మాట్లాడదాం స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటాడు అనేది. అంటే స్థితప్రజ్ఞుడికి ఇవన్నీ అయిపోయింది. ఇప్పుడు మనము స్థితప్రజ్ఞుడు అంటే ఏంది? సమాధి అంటే ఏంది? ఈ ఇప్పుడు మూడు ఉంటాయి కదా, రజోగుణం, సత్వగుణం, తమోగుణం. ఈ 3 స్థితుల పైన ఈ సత్వగుణం పైన ఉండేది సమాధి. ఈ పైన ఉండే సమాధి ఇది 18:54 బ్రహ్మభూత ప్రసన్నాత్మ నశోచతి న కాంక్షతి సమ సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. ఈ విధముగా బ్రహ్మభూత స్థితి యందు ప్రతిష్ఠుడైన వాడు శీఘ్రమే పరబ్రహ్మానుభూతిని పొంది ప్రసన్నాత్ముడగును. అతడెన్నడును దేని కొరకు శోకింపడు, దేనిని వాంఛింపడు. అట్టివాడు సర్వజీవుల ఎడ సమత్వ భావమును కలిగి ఉండును. అట్టి స్థితి అంటే అతడు నా శుద్ధ భక్తియుక్త సేవను పొందుచున్నాడు. ఇదే రెండవ అధ్యాయంలో ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఈ శ్లోకాలన్నీ అన్ని ఇవే చెప్తాయి. ఈ స్థితి బ్రహ్మభూత స్థితి అన్నా సరే, మీకు సమాధి అయినా సరే, శుద్ధ సత్వ అయినా సరే, ఇవన్నీ ఒకటే. ఇవన్నీ ఈ స్థితికి వచ్చినప్పుడు ఎలా వస్తాము ఈ స్థితికి అంటే, మనస్సు ఎప్పుడైతే అదుపులోకి వస్తుందో, మనస్సు ఎప్పుడైతే శుద్ధి పడుతుందో ఆ తర్వాత, అప్పుడు దాకా రాదు. సరేనా? ఇప్పుడు భాగవతంలో ఒక శ్లోకం ఉంది, 1:2:13. ఇదేంటంటే ఈ మనస్సు చూడండి, మనకే 4 వర్ణాలు ఉన్నాయి. మనం ఏం చేసినా కృష్ణ చైతన్యంలోనే అన్నిటినీ వినియోగించాలన్నమాట. ఇప్పుడు అంబరీష్ మహారాజు ఎలాగైతే ఆయన ఇంద్రియాలన్నింటినీ వాడారు, ఉపయోగించేశారు, వినియోగించడం కృష్ణ చైతన్యంలో, ఆ విధంగా అన్ని ఇంద్రియాలను మనకి ఎలా పడితే అలా వినియోగించడమే. అది అంత చేస్తే సరిపోతుంది. మిగతావన్నీ అదంతగది జరిగిపోతాయి. 1:2:13 అథ పుంభి ద్విజశ్రేష్ఠ. ఇది 1:2. ఓ ద్విజశ్రేష్ఠులారా, కనుకనే శ్రీకృష్ణ భగవానునికి ముదమున గూర్చుటయ్యే వర్ణాశ్రమ పద్ధతిని అనుసరించి మనుజుడు తన స్వధర్మమునకు నిర్దేశింపబడిన కర్మలను వనరించుట ద్వారా సాధించడి అత్యున్నత పూర్వత్వం అని నిర్ణయింపబడినది. చూడండి, మనకేదో అందరూ గుళ్ళో పూజారులు అయిపోవాలి అని కాదు ఇక్కడ దీని ఉద్దేశము. అన్ని ఇంద్రియాలను దేవుడికి వినియోగించాలి అన్నప్పుడు మనకి దాన్ని కరెక్ట్గా అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమైన విషయం అనమాట.
శ్రీకృష్ణ భగవానుని ముదమున గూర్చుటయే వర్ణాశ్రమ పద్ధతిని అనుసరించి మనుజుడు తన స్వధర్మమునకు నిర్దేశింపబడిన నిర్దేశింపబడిన కర్మ వనరించుట ద్వారా సాధించడి అత్యున్నత పూర్ణత్వమని నిర్ణయించబడినది. అంటే ఏంటిది అత్యున్నత పూర్ణత్వం ఏంటిది, స్వధర్మం ఏంటిది, దానికి నిర్దేశించిన కర్మ ఏమిటి, దాన్ని వనరిస్తేనేమో అత్యున్నత పూర్ణత్వం అంట. అసలు ఏంటిది చూడండి, 4 వర్ణాశ్రమాలు ఉన్నాయి. అంటే 4 వర్ణాలు 4 ఆశ్రమాలు, 4 13. మళ్ళీ అసలు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. 4:13 చతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్యా కర్మారమపి మాం విద్యాకర్తారమవ్యయం. అంటే ఏంది, 4 వర్ణాలు 4 ఎలా అంటే 4 మన గుణాలను బట్టి విభజించబడినది అనమాట. భౌతిక ప్రకృతి త్రిగుణముల మరియు తత్సంబంధిత కర్మలను అనుసరించి మానవ సమాజం నందలి చతుర్వర్ణ్యములు నాచే సృజింపబడినవి. ఈ విధానమునకు నేనే కర్తనైనను అవ్యక్తుడను నగుటచే ఆ కర్తగానే నన్ను నీవు తెలుసుకొనుము. సో ఈయనే కృష్ణుడే సమాజంలో చతుర్వర్ణాలని సృష్టించడం జరిగింది అనమాట. సృజింపడం. ఈ చతుర్వర్ణాలు ఏంటి అంటే బ్రాహ్మణ క్షత్రియ, సరేనా, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర, ఈ 4 ఉంటాయి. ఈ నలుగురు 4 రకాల పనులు చేస్తారు. ఒకరేమో బుద్ధికి సంబంధించిన పని, బ్రాహ్మణ అంటే తల బుద్ధి ఇవన్నీ బాగా పనిచేస్తే మిగతా ఇంద్రియాలు పోషకంగా హాయిగా ఉంటాయన్నమాట. బుర్ర సరిగ్గా పనిచేయలేదు అనుకోండి, పిచ్చివాడు ఎలా ఉంటాడో అలాగ ఉంటారు. ఇది దానివల్ల అర్థం చేసుకోవాల్సింది, సరేనా. ఇలాగే క్షత్రియుడు భుజాలు అనమాట, పైభాగం. ఇది అన్ని పనులు చేయడం చూసుకోండి. ఇవన్నీ ఇది నోట్లో వేస్తేనే. తర్వాత గోసేవ, తర్వాత రక్షించడం, ఇవన్నీ దీని పని. మీకు సమయం ఉన్నప్పుడు చదవండి ఇది. తర్వాత ఏమో మన పొట్ట, తర్వాత ఈ మధ్య భాగం వైశ్య, సరేనా. దీనివల్ల పోషకాహారాలు అన్ని లోపలికి వెళ్తాయి. దీనివల్ల మొత్తం ఏమంటారు దాన్ని, బలం చేకూరుతుంది మిగతా భాగాలకు. కాళ్ళేమో శూద్రులతో పోలుస్తారు. అంటే కానీ పని చేయాలి ఇవి పని చేయకపోతే మిగతా 3 పైన నడవు. కాబట్టి 4 సమానమే, 4 సమానం, వేటి స్థానం వాటికి. అన్ని కృష్ణుల్లో భాగమే ఇవన్నీ. సో ఈ విధంగా కృష్ణుడు సృష్టించాడు అనమాట. ఇది వర్ణాలు. ఆశ్రమాలు ఏమిటి? ఆశ్రమాలు అంటే బ్రహ్మచర్యం, గృహస్థ, వానప్రస్థ, సన్యాసి. సో ఈ 4 ఈ 4 గృహస్థాశ్రమంలో, ఈ 4 ఆశ్రమాల్లో గృహస్థాశ్రమంలో పెళ్లి చేసుకునే అవకాశం ఉంటుంది. పిల్లల్ని, ఇల్లు, ఇంద్రియ భోగము ఇవన్నీ ఉంటాయి అన్నమాట. వీటితో పాటు మిగతా 3 వర్ణాలను పోషించే బాధ్యత కూడా గృహస్థకు ఉంటుంది, సరేనా. ఇది వ్యవస్థ, వర్ణాశ్రమ వ్యవస్థ. ఇది వర్ణాలు 4, ఆశ్రమాలు 4. ఈ వర్ణాశ్రమ వ్యవస్థ ఇది మన సనాతన ధర్మ వ్యవస్థ. మీరు ఇప్పుడు చూసుకున్నా కూడా ఇదే ఇంచుమించు అలాగే ఉంటుంది. ఈ 4 తప్పించి ఎక్కడికి పోలేవు. సమస్య ఏంటంటే కలియుగంలో 99% శూద్రులు, ఈ మిగతావన్నీ చాలా క్షీణించిపోయి ఉంటాయి అన్నమాట. కాబట్టి శూద్ర అంటే తెలివి ఉండదు, కాబట్టి తెలివి తక్కువ ఉంటుంది. కాబట్టి ఇన్ని సమస్యలు అనమాట మనకు బయట. ఇప్పుడు ఏది సరిగ్గా ఉండదు అన్నమాట. క్షత్రియ కులం సరిగ్గా లేదు, క్షత్రియ వ్యవస్థ సరిగ్గా లేదు, బ్రాహ్మణ వ్యవస్థ లేదు, అంటే బుద్ధి లేదనమాట. కాబట్టి ఇవన్నీ సమస్యలు ఉంటాయి. మనం తిరిగి ఇవాళ శ్లోకానికి ఈ 1, 2 చూస్తున్నాం ఇందాక.
కాబట్టి ఇక్కడ చతుర్వర్ణాలు ఆయన సృష్టించాడు కాబట్టి ఇక్కడ అర్జునుడు చూడండి, అర్జునుడు క్షత్రియుడు. ఇప్పుడు భగవద్గీత వినిన తర్వాత ఆయన సన్యాసం తీసుకోలేదు, క్షత్రియుడుగానే ఉన్నాడు. అదే తేడా. మనం ఏమనుకుంటాము, భగవద్గీత చదివితే అసలు భగవద్గీత చదివి చేయాల్సింది ఈ వయసులో ఏముంది, అందుకే అంత ఉద్యోగం అంతా అయిపోయిన తర్వాత అప్పుడు చేసుకుందాం, అప్పుడు చదువుదాం భగవద్గీత. అప్పుడు చదివితే ఏం ఉపయోగం ఉండదు, అయిపోయింటుంది మొత్తం. అప్పుడు చదివితే బుర్రకు కూడా ఎక్కదు. ఏం చెప్తున్నాడు కృష్ణుడు, ఏదో చదువుతామని ఏదో ఏదో చదువుతారు అంతే. చాలా మంది వయసు దాటిన తర్వాత భగవద్గీత పట్టుకున్నారంటే వాళ్ళలో ఏదో వాళ్ళ పూర్వజన్మ సుకృతము, తర్వాత వచ్చే జన్మకి ఏదో కొద్దిగా సహాయపడుతుంది, కానీ అభ్యాసం మాత్రం చాలా కష్టం అవుతుంది. మనం చూసినట్టయితే ఏదో చదివేస్తుంటారు కానీ బుద్ధికి ఎక్కదనమాట, సానపడదు, అభ్యాసంలో తీసుకొని రాలేరు. సేమ్ టు సేమ్ మనం ఎలాగైతే కాలేజీకి వెళ్ళి యుక్త వయసులో కాలేజీకి వెళ్ళి ఎలా జ్ఞానం సంపాదించాలో అలాంటి వయసులోనే భగవద్గీత చదివి కూడా జ్ఞానం సంపాదించాలి. నేను ఈ వయసులో కాలేజీకి వెళ్ళి ఒక డిగ్రీ సంపాదించలేను అన్నప్పుడు భగవద్గీత చదివి కూడా జ్ఞానం సంపాదించడం కష్టమవుతుంది. వస్తుంది జ్ఞానం, ఖచ్చితంగా ఉపయోగం ఉంటుంది, కానీ అభ్యాసం ఉండదు కాబట్టి కష్టం. భారతదేశంలో ఈ సమస్య తక్కువ కొద్దిగా, ఎందుకంటే చిన్నప్పటి నుంచి కృష్ణుడి పేర్లు భగవద్గీత శ్లోకాలు వింటూ ఉంటాం కాబట్టి ఏదో విధంగా మనకి ఉపయోగం ఉంటుంది, కానీ పాశ్చాత్య దేశాలు ఇవన్నీ కష్టమవుతాయి. ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు ఉండే పిల్లలకి ఇవన్నీ చదివించకపోతే అతి కష్టం. ఎందుకంటే ఇప్పుడు ఇండియాలో కూడా ఇప్పుడు అన్ని స్కూళ్ళల్లో చాలా వరకు క్రిస్టియన్ స్కూల్స్, అన్ని స్కూళ్ళలో భగవద్గీత చాలా దూరం ఉంటుంది, అసలు వాళ్ళకి ఏముంది ఏంది కూడా తెలియదు. ఒక్క నిమిషం అండి. రెండు 55. కాబట్టి ఇంతకు ముందు చెప్పినట్టు బుద్ధిని ఎలా మనస్సుని ఎలా మనస్సుని ఎలా శుద్ధిపరుచుకుంటే ఆ తర్వాతే ఆ ఆత్మ సమాధి ఎందు ఉంటుంది. కాబట్టి స్థితప్రజ్ఞుడు ఆ తర్వాత అలా ఉంటాడు అనమాట, ఆయనే స్థితప్రజ్ఞుడు చెప్పబడను. క్వశ్చన్ మార్క్ లేదు యాక్చువల్లీ ఇక్కడ. శుద్ధిపడిన మనస్సు ఎప్పుడు ఆత్మ యందు తృప్తి నందునో అప్పుడు అతడు స్థితప్రజ్ఞుడు చెప్పబడను. నెక్స్ట్ శ్లోకం చూద్దాం. చదవంటారా ప్రభు? త్రివిధ తాపములందును కలతనందని మనసు గలవాడును, సుఖము కలిగినప్పుడు ఉప్పొంగని వాడును, ఆసక్తి భయము క్రోధముల నుండి విడివడిన వాడును అగు మానవుడు స్థిరమైన మనసు గల ముని అని చెప్పబడను. స్థిరమైన మనసు ఎప్పుడు ఉంది అంటే ఈ విషయాల తర్వాత, దుఃఖేషు అనుద్విగ్న మనః సుఖేషు విగత స్పృహ వీతరాగ భయక్రోధ స్థితధీర్ మునిరుచ్యతే. రాగ భయ క్రోధ. రాగం అంటే చూడండి ఆసక్తి, భయము, క్రోధం, ఇవన్నీ విడువడిన వాడగు మానవుడు స్థిరమైన మనసు గలవాడని చెప్పబడు. అప్పుడు దాకా స్థిరంగా ఉండదన్నమాట మనస్సు. మనస్సు స్థిరంగా ఉంటేనే శుద్ధిపడుతుంది. శుద్ధిపడిన తర్వాత స్థితప్రజ్ఞుడు అంటారు. ఆ స్థితప్రజ్ఞుడు ఎలాగుంటాడు? త్రివిధ తాపములను కలతనందని మనస్సు గలవాడను. అంటే ఇప్పుడు త్రివిధ తాపాలంటే ఏంటి? త్రివిధ తాపాలంటే ఏంటంటే మీరు తెలుసు కదా, ఇంతకుముందు మాట్లాడుకున్నాం మనం. త్రివిధ తాపాలంటే 3 ఉన్నాయి మనకు. 3 రకాల కష్టాలు వస్తాయి అన్నమాట. ఆధ్యాత్మిక, ఆధిభూతిక, ఆదిదైవిక 3 ఉన్నాయి. ఈ ఆధ్యాత్మిక తాపం అంటే ఏంటంటే మనకు పెట్టుకునే కష్టాలు. చిన్న ఉదాహరణ, నాలుగు కొరుక్కోవడం, ప్లగ్లో వేలపడడం తెలియక. సో ఇవన్నీ మనం పెట్టుకునే కష్టాలు అనమాట. సరేనా? ఇలా కూడా కష్టాలు వస్తుంటాయి మనకి. అంత బాగానే ఉంటుంది, అప్పుడప్పుడు మనం చేసే పనులకి మనకు కష్టాలు వస్తాయి. ఆది భౌతిక అంటే పక్కనున్న వాళ్ళు, పక్క జంతువులు, పక్కనుండే పరిస్థితులు అనమాట. ఇప్పుడు పాము కాటేయడం, మిగతా వాళ్ళు ఎవరో గొడవ పడుతూ మనల్ని వచ్చి గుద్దేయడం, కారు వచ్చి గుద్దేయడం,
ఇవన్నీ పక్కనున్న భూతాల వల్ల మనకు వచ్చే క్లేశాలు, తాపాలన్నమాట. ఇంకోటేమో ఆదిదైవిక. ఆదిదైవిక అంటే మనం కాదు, పంచభూతాల వల్ల. పంచభూతాలలో వర్షం ఎక్కువ రావడం, వర్షం ఎక్కువ వచ్చి మనం చనిపోవడం, రోగాలు రావడం, సరేనా, ఇవన్నీ పంచభూతాల వల్ల వచ్చే ఇవన్నీ ఈ తాపాలు, ఈ 3 తాపాలు ఉంటాయి. ఈ 3 తాపాలు మన కర్మానుసారంగానే వస్తాయి, కానీ ఒకసారి వస్తుంటాయి మనకు కేటాయించబడినట్టుగా. ఇలాంటి పరిస్థితుల్లో మన మనసు కలత పడకూడదు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, మనస్సు కలత పడకూడదు అంటే మనం బుద్ధికి స్థానపెట్టాల్సిన విషయం ఏంటంటే, మనం ఈ శరీరం కాదు అని. మనం ఎప్పుడైతే ఈ శరీరం కాదు అని చెప్తామో, మనం ఎప్పుడైతే ఈ శరీరం ఇప్పుడంతా మనం చూస్తున్నాంగా, వాసాంశి జీర్ణాన్ని యథా విహాయ 2:22లో చూసామో మనకు అందరికి అర్థమైంది. వాసాంశి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహాతి నరోపరాని తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్ని సంయాతి నవాని జీర్ణాన్ని అన్యాని సంయాతి నవాని దేహి. మానవుడు జీర్ణ వస్త్రములను విడిచి నూతన వస్త్రములను ధరించినట్లు ఆత్మ జీర్ణమైన దేహములను విడిచి నూతన దేహములను గ్రహించుచున్నది. అయిందిగా, చాలా సులభంగా అర్థమైందిగా. ఇలాగైతే బట్టలు మనం తీసేసి మన కొత్త బట్టలు వేసుకుంటామో, ఆత్మ కూడా చాలా గ్రహించుకుపోయిన నాశనమైన శరీరాన్ని తీసేసి కొత్త శరీరాన్ని తీసుకుంటుంది. ఇలా తీసుకునే శరీరం ఉన్నప్పుడు దేనికి మనము మరి బాధపడాలి? వచ్చే బాధలన్నీ శరీరానికి వస్తున్నాయి, మనకు రావట్లేదు, మన ఆత్మకు రావట్లేదు. మనం ఈ ఆత్మ కాదు అనే విషయాన్ని మనం ఎప్పుడైతే గ్రహిస్తామో అప్పుడు మనము ఈ క్లేశాల నుంచి దూరం అవుతాం అన్నమాట. సరేనా? సుఖము కలిగినప్పుడు ఉప్పొంగని వాడును. మళ్ళీ అంతే. ఇప్పుడు సుఖము, 1 డిగ్రీ సంపాదించాను అనుకోండి, నేను చాలా మంది పొగిడారు నన్ను. డిగ్రీ సంపాదించినప్పుడు చాలా మంది పొగిడారు. ఎన్ని రోజులు ఉంటుందా పొగడతా? ఈ శరీరం ఉన్నంత వరకు పొగడతా కదా. ఈ డిగ్రీ ఎన్ని రోజులు ఉంటుంది? ఈ శరీరం ఉన్నంతవరకే ఉంటుంది. ఈ శరీరమే శాశ్వతం కాదు, ఆ డిగ్రీ ఎంత శాశ్వతం? ఇవే అన్ని ఇలాంటివే. ఎప్పుడైతే మనం ప్రతి ఒక్కటి ఏదైతే మనకి శరీరంతో సంబంధించి ఉంటుందో అది ఎప్పుడు శాశ్వతమైన సుఖాన్ని కలిగించదు మనకి. ఎప్పుడు అశాశ్వతమైన సుఖమే. సరేనా? ఒకటి, సుఖము కలిగినప్పుడు ఉప్పొంగని వాడును. ఆసక్తి, భయము, క్రోధముల నుండి విడువడిన వాడును అగు మానవుడు. ఆసక్తి అంటే ఏంటంటే, ఆసక్తి అంటే మనకి భౌతిక విషయాల పట్ల ఆసక్తి. ఇవన్నీ కోల్పోతారు ఎప్పుడు చూడండి మీరు. ఆసక్తికి విరుద్ధం ఏంటంటే విరక్తి, అంతేగా. ఇందాక చూసాము 11:2:42 ఉందో లేదో. భక్తి పరేషానుభవో విరక్తిరన్యత్ర 11:2:42. ఇచ్చేదండి. భోజనము చేసే వ్యక్తికి ప్రతి ముద్దతో సంతృప్తి, పోషణము, ఆకలి నివృత్తి ఏకకాలమున అధికాధికముగా కలిగే రీతి దేవదేవుని ఆశ్రయించిన వానికి భక్తి, భగవానుని ప్రత్యక్షానుభూతి, ఇతర విషయముల పట్ల విరక్తి అను 3 భావములు ఏకకాలమున కలుగుచుండును. ఈ ఒకేసారి మనకి భక్తి, భగవానుడి ప్రత్యేకానుభూతి, ఇతర విషయాల పట్ల విరక్తి అనే 3 భావములు ఏకకాలం కలుగుతుంది. అంటే ఇతర విషయాల పట్ల విరక్తి కూడా భక్తితో కలుగుతుంది మనకి. ఇంకా దాని గురించి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు సపరేట్ గా. ఉదాహరణ ఏంటంటే, సినిమాలు చూడడం ఆపేస్తారు, అస్సలు దాని జోలికి వెళ్ళరు చాలా మంది భక్తిలో ఉన్న వాళ్ళు. ఇలాంటివన్నీ చాలా ఉంటాయి. ఉదాహరణకి ఇది ఒకటి. సరేనా? ఇలాగా ఈ ఆసక్తి, విరక్తి అనేది ఇలా కలుగుతుంది అనమాట. భయము, క్రోధముల నుండి విడువడిన వాడును. అంటే భయము, క్రోధం కూడా 2 తగ్గిపోతాయి. భయము ఎప్పుడు వస్తుంది మనకి? భయం అతి ముఖ్యమైన, అతి భయంకరమైన భయం ఏంటిది? మనిషికి చావు అంటేనే భయం, అంతకు మించి ఇంకేం లేదు.
ఇప్పుడు చావా ఉద్యోగం అంటే దేనికి ఎక్కువ భయపడతారు? చావుకే ఎక్కువ భయపడతారు. ఇప్పుడు శరీరానికే చావు, మన ఆత్మకి చావు లేదన్న విషయం తెలుసుకుంది అనుకోండి, ఏదో జ్ఞానంగా మనం తెలుసుకున్నాం, వాసాంశ జీర్ణాన్ని యథా విహాయ అని. కానీ విజ్ఞానంతో అంటే అనుభూతితో తెలుసుకుంటే అప్పుడు నిజమైన భయం వెళ్ళిపోతుంది. క్రోధం అంటే కోపం కూడా వెళ్ళిపోతుంది. అసలు కోపం పుట్టడానికి కారణమే మనస్సు. సరేనా? 2:62 ఛాయతో విషయాన్ పుంసా సంగాస్తేషు పజాయతే సంగా సంజాయతే కామాన్ కామక్రోధో బిజాయతే. ఎవరైనా చదువుతారండి ఇది అనువాదం? కృష్ణ చైతన్యము లేనివాడు ఇంద్రియార్థములను గూర్చి చింతించుచున్నప్పుడు భౌతిక వాంఛలచే ప్రభావితుడగును. వాస్తవమునకు ఇంద్రియములకు మంచి కార్యక్రమములు ఎల్లవేళలా అవసరము. శ్రీకృష్ణ భగవానుని ప్రేమయుక్త సేవ యందు వాటిని వినియోగించినచో అవి భౌతిక వస్తు సేవలో తప్పక నెలకొనదలచును. ఈ భౌతిక ప్రపంచమున బ్రహ్మ రుద్రాదులతో సహా ప్రతి ఒక్కరూ ఇంద్రియార్థ ప్రభావమునకు లోనగుదురు. అటు ఎడ సర్వలోకములందలి దేవతల గూర్చి వేరుగా చెప్పనవసరము లేదు. భౌతిక జగత్తు యొక్క ఈ బంధముల చిక్కుముడి నుండి బయటపడుటకు కృష్ణ చైతన్యము స్వీకరించుట ఒక్కటే మార్గము. పరమశివుడు గాఢముగా ధ్యానమగ్నుడై ఉండగా పార్వతీదేవి ఇంద్రియ భోగము కొరకై అతనిని చలింపచేసెను. అందుకు అతడు అంగీకరించుట కార్తికేయుడు జనించుట సంభవించెను. శ్రీకృష్ణ భగవానుని భక్తుడైన హరిదాస ఠాకూరును కూడా మాయాదేవి అవతారము అట్లే మోహమునకు గురి చేయుటకు యత్నించెను. కానీ యువకుడైన హరిదాసుడు శ్రీకృష్ణ భగవానుని పట్ల గల అచంచలమైన భక్తి కారణముగా అట్టి పరీక్షలో సులభముగా ఉత్తీర్ణుడు కాగలిగెను. పూర్వపు శ్లోక భాష్యములలో శ్రీ యమునాచార్యులచే చెప్పబడినట్లుగా భగవానుని సహచర్యమున కలుగు ఆధ్యాత్మికానుభూతి యొక్క దివ్య రసాస్వాదమును కారణముగా శుద్ధ భక్తుడు సర్వ విధములైన ఇంద్రియ భోగములను త్యజించును. భక్తుల విజయ రహస్యం ఇదియే. కనుక కృష్ణ చైతన్యమునందు నెలకొనని వారు కృత్రిమ మార్గములచే ఇంద్రియములను అణుచుటలో ఎంతటి శక్తి సంపన్నులైనను చివరికి పరాజయమునే తీరుదురు. ఇంద్రియ తృప్తినికి సంబంధించిన లేస మాత్ర చింతయైనను కోరికలను తృప్తి పరుచుకొనుటకై అతనిని ప్రేరేపించును. చూడండి, చూడండి, కృష్ణ చైతన్యం నందు నెలకొనని వారు కృత్రిమ మార్గములచే ఇంద్రియములను అణుచుటలో ఎంతటి శక్తి సంపూర్ణులైనను చివరికి పరాజయమునే పొంది తీరుదురు. ఎవరు తెలుసా ఇది? ఎవరికైనా తెలుసా ఎవరు ఇది? ఇలా ఎవరు అనేది ఒక మంచి ఉదాహరణ విశ్వామిత్ర మహర్షి. ఇంకా ఒక ఉదాహరణ ఉంది మాతది. ఎంతటి శక్తి సంపన్నులైనా చివరికి పరాజయమునే పొంది తీరుదురు. ఇంద్రియ తృప్తికి సంబంధించిన లేశ మాత్ర చింతయనను కోరికలను తృప్తిపరచుకున్నట్టుగా అతనిని ప్రేరేపించును. రావణుడు కరెక్ట్. రావణుడు 100 సంవత్సరాలు శివుడికి తపస్సు చేస్తాడనమాట. ఘోరమైన తపస్సు చేస్తాడు. తపస్సు చేస్తాడు, ఇంద్రియాలన్నీ అనుస్తాడు అనమాట. రావణుడికి వేరే వాళ్ళకి తేడా ఏంటంటే రావణుడు ఇంద్రియాలను అనుస్తాడు. ఎలాగంటే ఒక పాముని మనము జీవంతో ఉండే పాముని మనము కాళ్ళ కింద నలిపి పెట్టామనుకోండి, కాళ్ళు తీసినప్పుడు ఏం చేస్తుంది? మొద్దపంతు పని అది కాటేస్తుంది. ఇంద్రియాలు కూడా అంతే. చూడండి, ఇక్కడ ఇంద్రియ తృప్తికి సంబంధించిన లేశ మాత్ర చింత అయినను కోరికలను తృప్తి పరచుటకై అతనిని ప్రేరేపించును. అంతే, ఒక్కసారి కాళ్ళు తీసేసిన వెంటనే కాటేస్తాయి అవి. ఇదే రావణుడు జరిగింది. ఎవరు ధృవీకరించారు ఈ విషయాన్ని తెలుసా? రావణుడి భార్య మండోదరి. చనిపోయిన తర్వాత మండోదరి
చనిపోయిన తర్వాత రావణుడు చనిపోయిన తర్వాత మండోదరి వస్తుంది. మండోదరి వచ్చిన తర్వాత మీకు అదంతా సంభాషణ ఉంటుంది, కానీ మండోదరి వచ్చిన తర్వాత ఏడుస్తుంది. ఏడ్చినప్పుడు ఒక మాట చెప్తుంది, నిన్ను చంపింది రాముడు కాదు, నీ ఇంద్రియాలే. సారాంశం, డైలాగ్ పెద్దది కానీ సారాంశం ఏంటంటే నిన్ను చంపింది నీ ఇంద్రియాలే. అతి గంభీరమైన విషయం ఇది. ఎందుకంటే అతను తపస్సు చేసినప్పుడు ఇంద్రియాలను అణిచి తపస్సు చేస్తాడు. కాబట్టి ఎప్పుడైతే ఈ శూర్పణఖ ప్రేరేపిస్తుందో రావణుణ్ణి, అతను వెళ్తాడు, వెళ్ళి చూస్తాడు. అప్పుడు వెళ్ళి మళ్ళీ మాట్లాడతాడు మారీచుడితో. మాట్లాడితే మారీచుడు చెప్తాడు, నాయనా నువ్వు కరెక్ట్, బాగానే ఉంది నీది, నీ కోరిక బాగానే ఉంది, కానీ అక్కడ ఉండేది రాముడు, ఆయన కొడితే 800 మైళ్ళు దూరం పడ్డాను నేను సముద్రంలో, ఆయన జోలికి వెళ్ళాలంటే నువ్వు అయిపోతావు. నా మాట మారీచుడు అతి శక్తిశాలి అనే విషయం రావణుడికి తెలుసు. అలాంటి మారీచుడు వణికిపోతున్నాడేంది గుహలో కూర్చొని, రా అంటేనే భయపడుతున్నాడేంది, అలాంటి మారీచుడు మరి ఇంత భయపడుతున్నాడు అని చెప్పి రావణుడు వెనక్కి వెళ్ళిపోతాడు. అక్కడ నిజంగా అంటే మొదటిసారి వెనక్కి వెళ్ళిపోతాడు. మళ్ళీ ఆలోచిస్తాడు అనమాట. అతని ఇంద్రియాలు చూడండి, అతని ఇంద్రియాలు చాలా బలమైనవి కాబట్టి మళ్ళీ ప్రేరేపిస్తాయి. మళ్ళీ వస్తాడు మారీచుడి దగ్గరికి. ఈసారి మారీచుడి దగ్గరికి వచ్చి, లేదు నువ్వు వెళ్ళాల్సిందే, నువ్వు వెళ్ళకుండా ఉంటే నేను నిన్ను చంపుతా, అతను చంపకపోయినా నేను చంపుతాను. అప్పుడు మారీచుడికి అర్థమైపోతుంది, వీడు రెండోసారి వచ్చాడంటే ఇంకా వీడు నన్ను వదలడని. మొదటిసారి బాగానే తెలివితో మారీచుడు చెప్పి పంపిస్తాడు. రావణుడు విన్నట్టే వింటాడనమాట. సరేనా? అలాంటి రావణుడు ఈ స్థితికి వస్తాడంటే చూసుకోండి మరి మనస్సు ఇంద్రియాలు ఎంత భయంకరమైనవో. ఇక్కడ ఈ శ్లోకంలో మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఇంద్రియవార్థముల గురించి ధ్యానించినప్పుడు వాని ఎడ మనసుని ఆసక్తి కలుగును, మానవునికి ఆసక్తి కలుగును. అంటే మనం ఏదైనా ఒక విషయం గురించి ఆలోచించామనుకోండి, దాని పట్ల ఆసక్తి వస్తుంది అనమాట మనకి. అట్టి ఆసక్తి నుంచి కామము. ఉదాహరణ, ఫోన్ కొత్తది వచ్చింది, అరే ఎలాగుంటుంది ఆ ఫోను, దాని గురించి ఆలోచించడం మొదలు పెట్టామనుకోండి, ఇప్పుడు మనసు దాని మీద లాగుతుంటుంది అనమాట. రాత్రి ఆలోచిస్తూ పడుకున్నాం, పొద్దున్న లేగానే రే ఏదో చూద్దాం అసలు దాని గురించి, కానీ ఇంకా ఆసక్తి పెరుగుతుంది అనమాట దానికి. దానికి రెండే, ఇచ్ఛాద్వేషం, కావాలి, లేదంటే వద్దు. దాంట్లో ఫోన్లో కెమెరాలో లేదనుకోండి, వద్దు, అయిపోయింది, దాంతో అది వదిలేస్తుంది అనమాట. అక్కడ లేదు, కెమెరా మంచిది, అవి ఇన్ని మంచి కెమెరా పెద్దగా ఉంది అన్ని, తర్వాత ఆసక్తి పెరుగుతుంది దానికి మళ్ళీ. దానివల్ల కామం, అంటే కావాలని కామం మనకు జనిస్తుంది అనమాట. ఇప్పుడు కామం ఒక్కసారి వచ్చింది అనుకోండి, క్రోధం ఉద్భవిస్తుంది. ఇప్పుడు దాన్ని కానీ కామం వచ్చినప్పుడు దాన్ని కానీ మనం పొందలేని పరిస్థితిలో మనకి క్రోధం రెడీగా ఉంటుంది. ఈ విధంగా అనమాట. ఈ విధంగా మనము క్రోధము ఎలా చూసినా మన ఇంద్రియాలను బట్టి, మన మనసుని బట్టే, మనసు మీద ఆధారపడుతుంది. కాబట్టి ఆసక్తి చాలా ముఖ్యమైనది అన్నమాట. ఇక్కడ 2:55 మళ్ళీ 2:56 త్వరగా అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు 2:53 తర్వాత 2:54 అడిగిన ప్రశ్నకి ఎలాంటి మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, స్థితప్రజ్ఞుడు అంటే మీరు ఇప్పుడు రెండో అధ్యాయానికి సమాధానం, రెండో అధ్యాయంలో మిగిలిన శ్లోకాలన్నీ దీనికి సమాధానమే. కృష్ణుడు చెప్పేది ఎలాగుంటాడు స్థితప్రజ్ఞుడు, ఆయన ఇదే భాష, ఆయన ఎట్లా నడుస్తాడు, ఆయన ఎక్కడ కూర్చుంటాడు, ఇవన్నీ 2:55 నుంచి 2:72 వరకు కృష్ణుడు వివరిస్తారనమాట. ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే మనం చూసినప్పుడు క్రోధ, ఇందాక నేను వివరించాను ఆల్రెడీ, త్రివిధ తాపముల నందును కలతనందు మనసు గలవాడును అయిపోయింది. సుఖము కలిగినప్పుడు ఉప్పొంగని వాడును, ఆ శక్తి భయము క్రోధము నుండి విడవడిన వాడగు మానవుడు స్థిరమైన మనసు గలవాడని ముని అని చెప్పబడును. అంటే అతను మునితో సమానం.
సరేనా? భాషణ చేయాలంటే ప్రభుజీ చదువుతానండి. చదవండి మాతాజీ. ముని అను పదమునకు ఒక స్థిరమైన నిర్ణయమునకు రాకుండా మానసిక కల్పనలతో అనేక విధములుగా మనసును కలతపెట్టు వాడని అర్థము. ప్రతి మనిషికి కూడా ఒక ప్రత్యేక దృక్పథము ఉండును. ఒక ముని ఇతర మునులకు భిన్నముగా ఉండనిచో వాస్తవ అర్థములో అతడు ముని అని పిలువబడుటకు అర్జునుడు కాజాలడు. నా చారా బుద్ధి విజన్య మతమును భిన్నం. మహాభారతము మన పర్వతము కాని భగవానుడు ఇక్కడ తెలిసిన స్థిరధీరుని సామాన్య మునుల కంటే భిన్నుడు. అట్టి ధీర్ముని మనోకల్పిత భావములన్నింటినీ త్యజించుటచే కృష్ణ చైతన్యమునందుండును. స్తోత్ర రత్నము అనుసరించి ప్రశాంత నిశ్చయమును నోరదాంతర అతడు అన్ని రకముల కల్పనా భావములను అధిగమించి శ్రీకృష్ణుడే లేక వాసుదేవుడే సర్వమనేడి స్థిర నిశ్చయమును కలిగియుండును. వాసుదేవ సర్వమిత మహారాజ మహాత్మా సురప్రభు ఉండండి సురుద్రవ అట్టివాడే. ఇది కూడా అండి తర్వాత వేరే ప్రభు చదువుతారులేండి. అట్టివాడే స్థిరబుద్ధి కలిగిన ముని అని చెప్పబడను. అట్టి సంపూర్ణ కృష్ణ చైతన్యవంతుడైన వ్యక్తి త్రివిధ తాపములందును ఎట్టి కలత చెందడు. ఎందుకనగా అతడు తన పూర్వజన్మ కర్మల చేత మరింత అధిక దుఃఖములను పొందుటకు పాత్రుడునని భావించెను. అట్టి తాపత్రయములన్నింటినీ భగవానుని కృపగా అంగీకరించెను. అంతేకాకుండా భగవానుని కృపచేత తన దుఃఖములన్నీ సాధ్యమైనంత తక్కువ పరిమాణమున కలుగుచున్నవని అతడు విశ్వసించును. అట్లే సుఖము కలిగినప్పుడు అతడు ఆ సుఖమునకు తాను అర్హుడను కానని భావిస్తూ అట్టి కీర్తిని శ్రీకృష్ణునకు ఆపాదించెను. అతడు భగవానుని కృపచేతనే అట్టి అనుకూల సుఖ వాతావరణమునందు నిలిచి భగవానునికి చక్కటి సేవను అందించగలుగుతున్నానని గ్రహింపగలుగును. భగవత్ సేవ కొరకు ఆ భక్తుడు ఎల్లప్పుడూ ధైర్యమును కలిగి ఉండి క్రియాశీలుడై ఆసక్తి రాగ మరియు అనాసక్తుల ద్వేష ప్రభావితుడు కాకుండాను. ఇంద్రియ సుఖము కొరకు ఆసక్తి లేకుండుట అనాసక్తి అనబడును. కానీ కృష్ణ చైతన్యమునందు నెలకొనినట్టి వ్యక్తి జీవితము శ్రీకృష్ణ భగవానుని సేవ కొరకే అంకితమై ఉండుట చేత అతడు అట్టి ఆసక్తి మరియు అనాసక్తులకు అతీతుడగును. కనుకనే తన ప్రయత్నములు విఫలమైనను అతడు ఏమాత్రము క్రోధమునకు గురికాడు. విజయము లభించినను లభింపకున్నను కృష్ణ చైతన్యవంతుడు సర్వదా స్థిర నిశ్చయమును కలిగి ఉండును. అంతే, చాలా చాలా సింపుల్. అసలు ఇంత బాగా అసలు డైరెక్ట్ గా ఇచ్చేసారు కదా. దీంట్లో ఇచ్ఛాద్వేష ఉండదు. ఇంద్రియ సుఖముల కొరకు దేనిని గ్రహించుటకు ఇక్కడ ఉంది కదా, ఇంద్రియ సుఖము కొరకు దేనినైనను గ్రహించుట ఎనున్నది ఆసక్తి కాగా అట్టి భౌతిక ఇంద్రియ సుఖములందు ఆసక్తి లేకునుట అనాసక్తి అనబడును. కానీ కృష్ణ చైతన్యమునందు నెలకొన్నటువంటి వ్యక్తి జీవితము శ్రీకృష్ణ భగవానుని సేవ కొరకే అంకితమై ఉండుట చేత
అతడు అట్టి ఆసక్తి మరియు అనాసక్తులకు అతీతుడగును. కాబట్టి మనం ఇక్కడ చూసినట్టయితే ఏం చెప్తుంది ఇక్కడ అంటే, ముని అనేది మొదటిగా చెప్పింది ఏంటంటే, ప్రతి ముని ఒక మునికి ఇంకో మునికి భిన్నాభిప్రాయం ఉంటుంది. అభిప్రాయం అంటే అతనికి ఒక ముని అదే ముని ఇంకో మునిగా అదే విధంగా చెప్పడనమాట. ఆయన రకంగా ఇప్పుడు ఒక విషయాన్ని ఇద్దరు వేరే రకంగా వర్ణిస్తారనమాట. అది ముని అంటే. ఇక్కడ స్థితధీర్ ముని అన్నప్పుడు ఏంటంటే, స్థితధీర్ ముని అని స్థితధీర్ ముని అంటే సామాన్య మునుల కంటే భిన్నుడు. అట్టి స్థితధీర్ముని మనోకల్పిత భావములన్నిటికీ త్యజించుటచే సదా కృష్ణ చైతన్యవంతుడవును. కృష్ణ చైతన్యంలో ఉంటాడు. అది స్థితధీర్మునికి సాధారణమునికి తేడా. వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ. ఇక్కడ చూడండి, ఈ శ్లోకం ఏం చెప్తుంది? 7:19. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ. జ్ఞానవంతుడైన వాడు పెక్కు జనన మరణముల పిదప నన్నే సర్వ కారణములకు కారుణిగను మరియు సమస్తముగను తెలుసుకొని శరణుజొచ్చును. మహాత్ముడు మిక్కిలి అరుదు. అంటే ఎంత అరుదో చూసుకోండి. మరి ఇంత అరుదైన అంటే ఈ కృష్ణ చైతన్యం రావాలంటే అంత అరుదైన ఆత్మ. 7:3 కూడా అలాంటిది తెచ్చుకుంటాం. మనుష్యానాం సహస్రేషు కశ్చిదరతి సిద్ధయే యతతాపి సిద్ధానాం కశ్చిన్మాం వ్యక్తి తత్వతః. వేలాది మనుషులలో ఎవరో ఒకరు మాత్రమే సంపూర్ణ సిద్ధిని ఆ విధంగా యత్నించి సిద్ధి పొందిన వారిలో కూడా ఎవరో ఒక్కడు మాత్రమే నన్ను యథార్థముగా తెలుసుకోగలుగుతున్నాడు. చూసారా ఎంత కష్టమో అసలు తెలుసుకోవడము కృష్ణుని. ఇవాళ శ్లోకం ఇది. ఈ రోజు నేను చెప్పదలుచుకున్నది 2:56, 2:57, 2:58 ఇవన్నీ ఇంచుమించు అలాంటి శ్లోకాలే. 2:59 అతి ముఖ్యమైన శ్లోకం కాబట్టి మనం 2:53 మీద ఎక్కువ సమయం కేటాయించవచ్చు. వచ్చే వారం 2:57 కూడా చూడొచ్చు, 7, 8 2 చూసేయచ్చు. ఇప్పుడు ఈ ఏవైనా ప్రశ్నలు ఉన్నాయండి ఈ శ్లోకాలకు సంబంధించి కానీ ఈ విషయానికి సంబంధించి? ఇంకొక విషయం, మనం నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళే ముందు ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే అర్జునుడు, నేను ఇక్కడ చెప్పదలుచుకున్న విషయము ఇక్కడ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. ప్రభు చెప్పండి. నథింగ్ ప్రభు. హరే కృష్ణ. ఓకే. ఇక్కడ ఏంటంటే అర్జునుడు ఇంతకుముందు చెప్తూ ఆపేసిన విషయము. ఇప్పుడు అర్జునుడు మనము భాగవతంలో చూసినట్టు 1:2:13 ఏ వర్ణాశ్రమ ధర్మంలో నుంచి అయినా ఆ వర్ణాశ్రమ ధర్మంలో నుంచి భగవంతుని సేవ చేస్తూ అందులోనే చూడండి, ఈ శ్లోకం వివరిస్తూ నేను వేరే దానికి వెళ్ళిపోయినా. యాక్చువల్గా మనుజుడు తన స్వధర్మము నిర్దేశింపబడిన కర్మలను అనుసరించడం ద్వారా సాధించే అత్యున్నత పూర్ణత్వం అని నిర్ణయించబడినది. అంటే అదే స్థితిలో ఉంటూనే కృష్ణునికి మనము మన కర్మను అంకితం చేయాలన్నమాట. ఇప్పుడు అర్జునుడు ఏం చేశాడంటే, అర్జునుడు భగవద్గీతకు ముందు సైనికుడే. భగవద్గీత చెప్పిన తర్వాత, కృష్ణుడు భగవద్గీత చెప్పిన తర్వాత కూడా ఏమయ్యాడు? సన్యాసం తీసుకోలేదు. అప్పుడు సైనికుడే, అప్పుడు క్షత్రియుడే. సరేనా? కానీ ఏమిటి తేడా మీరు అర్థం చేసుకోవాల్సింది? ఏమిటి తేడా? మొదట్లో చెప్పింది ఏదో 2:7. మొదట్లో చెప్పింది ఏది? పరిస్థితి కార్పణ్య దోషోపగత స్వభావ ప్రక్షామిత్వం ధర్మ తమ్ముడు చేత
బ్రూహితన్మే శిష్యస్తేహం షాదివాంతం ప్రపన్నం. మొదటి చెప్పింది ఏందేందో, నా ఎందలి కార్పణ్య దోష కారణమున నేనిప్పుడు స్వధర్మ విషయమును మోహము చెంది శాంతిని కోల్పోయి తిని. ఇట్టి స్థితిలో ఏది నాకు మిక్కిలి హితకరమో నిశ్చయముగా తెలుపమని నిన్ను నేను అడుగుచున్నాను. నేనిప్పుడు నీకు శిష్యుడును మరియు శరణాగతుడును, దయచేసి నాకు ఉపదేశం కావింపు. ఇలాంటి పరిస్థితిలో ఉన్నాడనమాట ముందు. చివర్లో ఏమైంది? 18:73. అర్జున వాచ నష్టో మోహో స్మృతిర్లబ్ధ సాధనాత్ సాధాన్మయాచ్యుత స్థితోస్మి గతాస నేను ఎప్పుడు తెలుగు కరిష్యే వచనం తవ. ఏంటని అర్జునుడు పలికెను, ఓ అచ్యుత, నా మోహము ఇప్పుడు నశించినది. నీ కృపచే నా స్మృతిని తిరిగి పొంది తిని. ఇప్పుడు నేను స్థిరుడను, సందేహరహితుడను అయి నీ ఆజ్ఞానుసారం నీ ఆజ్ఞానుసారము వర్తించుటకు సిద్ధముగానున్నాను. ఇక్కడ తేడా, రెండింటికి తేడా ఏంటంటే అప్పుడున్న కన్ఫ్యూజన్, అప్పుడున్న స్థితి నుంచి బయటపడి ఇక్కడ భగవద్గీత తర్వాత అర్జునుడు చెప్తున్నది ఇది. నష్టో మోహం పరంతప అంటే ఇప్పుడు లేదు ఇంకా కరిష్యే వచనంతవా అంటే నువ్వు చెప్పినట్టు చేస్తాను. నా నష్ట మోహం అంటే నా మోహం అంతా వెళ్ళిపోయింది, నశించినది. నా స్మృతిని తిరిగి పొంది తిని, నీ కృపచ్చే నా స్మృతిని తిరిగి పొంది. అంటే ఏమవుతుందంటే జ్ఞానం వల్ల మనకు వచ్చే పరివర్తన ఇది. కాబట్టి మనం సేవ చేయొచ్చు. ఎలాగంటే మనం ఉన్న అన్ని భగవంతునికి అర్పించడం. ఇక్కడ నేను అన్న విషయం చూడండి, నా మోహము. ఇక్కడ నేను అనేది అక్కడ 2వ అధ్యాయం 7వ శ్లోకంలో చెప్పిన నేను శరీరం అనుకుంటున్నాడు అప్పుడు కృష్ణుడు. అతను అర్థమైందా? నేను అక్కడ ఎవరు అంటే అర్జునుడు శరీరంతో పోల్చుకుంటాడు. ఎందుకంటే అక్కడ అప్పుడు ఆలోచించింది ఏంటంటే నా అన్నలు, నా తాతలు, నా గురువు అన్నప్పుడు ఆ విషయాలు అన్నప్పుడు అర్జునుడికి సూచన ఏంటంటే నా అతని శరీరంతో ఉన్న బంధుత్వం, అది ఆత్మతో ఉన్న బంధుత్వం కాదు. సరేనా? అదే ఇప్పుడు ఏమైందంటే ఈ ఆత్మని నేను శరీరాన్ని కాదు అనే అర్థం అతనికి గోచరించింది. కాబట్టి భగవద్గీత విన్న తర్వాత ఇప్పుడు ఏం చెప్పగలుగుతున్నాడు అంటే, ఏం చెప్తున్నాడు? మోహం అంతా వెళ్ళిపోయింది, ఇప్పుడు నా స్మృతి నాకు వచ్చేసింది, ఇప్పుడు స్థిరంగా ఉన్నాను, ఇప్పుడు నీ చెప్పినట్టు నేను వింటాను, నీ ఆజ్ఞానుసారం వర్తించేటకు సిద్ధముగా ఉన్నాను. ఇది ఎవరు ఉన్నాయండి క్వశ్చన్స్ ఇది విషయానికి సంబంధించి ఎవరికైనా? హరే కృష్ణ ప్రభుజీ. కృష్ణ కాన్షియస్ లో మనం డెమిగోడ్ వర్షిప్ చేయకూడదు కదా ప్రభుజీ. సో రేపు మహాశివరాత్రి యాక్చువల్లీ. సో ఇక్కడ మనం వర్షిప్ లేదు, టెంపుల్ కి కూడా వెళ్ళకూడదా? అంటే టెంపుల్ కి వెళ్ళొచ్చా? కృష్ణ చైతన్యంలో శక్తి ఎక్కువ రావాలని చెప్పి కోరుకొని రావడమే. ఓకే. ఉపవాసాలు అవి చేయరు, ఉపవాసాలు చేయాల్సిన అవసరం లేదు అక్కడ. అదే శివుడు కూడా వైష్ణవానం యథాశంభో అంటే అందరిలో వైష్ణవుల్లో ప్రప్రథమైన వాడు శివుడు. కాబట్టి ఆ విధంగా చూసుకుంటే అతను గొప్ప వైష్ణవుడు కాబట్టి శివుడు, ఆయన గొప్ప వైష్ణవుడు కాబట్టి మనం వెళ్ళడం తప్పేం లేదు, వెళ్ళి దండం పెట్టుకొని రావచ్చు. ఓకే. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయండి? హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. అంటే ప్రభు ఇప్పుడు వైష్ణవులు కానిటువంటి దేవతల గుళ్ళకు అయితే వెళ్ళకూడదు అంటారు ప్రభు. అయితే మరి అందరూ దేవతలందరూ వైష్ణవుల కింద.
అదే అదే అంటే ఇప్పుడు శివుడి గురించి సెపరేట్ గా చెప్పారు కదా, వైష్ణవుడు కాబట్టి ఆయన వెళ్ళొచ్చు అనేసి అన్నారు కదా, అందుకనేసి మిగతా దేవుళ్ళ కోవా వేడికి చెందింది అంటే వెళ్ళొచ్చు. ఇప్పుడు కాళీమాత ఉందనుకోండి, అక్కడ నాన్ వెజ్ అవి కట్ చేసుకుంటూ పూజ చేస్తున్నారు అనుకోండి, అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అది నా ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ఇప్పుడు ఈయన మన అంటే కాళీ కూడాను వైష్ణవే కదా, లైక్ భక్తురాలే కదా దేవునికి, మరి వెళ్ళటం వెళ్ళాలి అనుకుంటే వెళ్ళాల్సిన ఉద్దేశం. కాత్యాయని దేవికి పూజ చేశారు గోపికలందరూ, కానీ అక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే కృష్ణుడు భర్తగా రావాలని. మన ముఖ్య ఉద్దేశం ఎప్పుడు డిజైన్ వచ్చేసి అదే, అంటే వెళ్ళొచ్చు వెళ్ళకూడదు అనేటువంటిది మాత్రమే ఒక పాయింట్. వెళ్ళొచ్చు, కానీ ఎప్పుడు దాకా మనము మన పరిస్థితి, మన స్థితిని ఎలాగైతే మనం ఉంచుకోగలుగుతామో అప్పుడు దాకా మనం ఏం చేసినా ఇప్పుడు 16 మాలలు చేస్తూ పొద్దున ఇంట్లో ఉండే వాళ్ళు ఇంట్లో పూజలు చేసుకుంటూ పాటిస్తూ ఉన్న వాళ్ళకి అసలు టైం ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఒకవేళ మీకు వెళ్ళాల్సి వస్తే మాత్రం మీ ఆలోచన మాత్రం ఇది ఉండాలి. అదే ప్రభు, వెళ్ళినా సరే ఒకటే కోరిక, ఇంకా కృష్ణ భక్తిలోనే ఇంకా ముందుకి వెళ్ళేటట్టు ఐ మీన్ వెళ్ళేటట్టు ఆశీర్వాదం కావాలని కోరుకోవడం అంతే. ఒకవేళ వెళ్ళకపోయినా ఓకే, ఒకవేళ వెళ్ళాల్సి వస్తే ఒకటే కోరిక, దానికోసమే అడగాలన్నమాట అంతే. ఎవరైనా మిగతా దేవతలు ఎవరైనా సరే ఒకటే కోరిక, ఎవరైనా కావచ్చు, అమ్మవారు కాళీయమ్మ అవ్వచ్చు, లేకపోతే ఇంకెవరైనా కావచ్చు, అదే కోరిక ఉండాలి ఒకటే. ఇంకా మన కృష్ణ భక్తులో ఇంకా ముందుకి పురోగమించి ఏ ఆటంకాలు లేకుండా ముందుకు సాగాలనే కోరుకోవాలంతే. థ్యాంక్ యూ. హరే కృష్ణ. థ్యాంక్స్. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? ప్రభుజీ, ఇంతకు ముందు వర్స్ లో పార్వతీదేవి శివుడు కోరిక వలన శివుడికి ఐ మీన్ కార్తికేయ జన్మించను అని ఉంది. ఇన్ తర్వాత కానీ హరిదాసుడు దానిని జయించగలిగాడు కృష్ణ చైతన్యంలో ఉండేవన్నీ. కానీ యాక్చువల్లీ అది కూడా ఒక లీలయే కాదు కదా ప్రభుజీ. ఐ మీన్ వాళ్ళు ఒక అసురుని చంపడానికే అది జరిగింది కదా. ఐ మీన్ అదేమి వ్యామోహము వలన అది కాదు కదా ప్రభుజీ. రెండు మాతాదేవి ఎట్లంటే ఒకటి లీల మనకు పాఠం చెప్పడానికి, ఒకటి కార్యము అంటే అది జరగడానికి. అక్కడ లీల జరగడము నిజమే, అక్కడ శివుడికి కోరిక పుట్టడం కూడా నిజమే. ఒక విషయంలో చాలా జరుగుతాయి అనమాట. ఇక్కడ హరిదాస్ ఠాకూర్ కూడా అంతే, లీలే. అది కూడా వచ్చింది కూడా మాయే. ఈ విధంగా సో ఇవన్నీ ఒకే విషయాల్లో మనకి చాలా విషయాలు తెలియజేస్తారన్నమాట. అక్కడ కోరిక పుట్టింది. మనం కథ తెలుసు కదా మొత్తం. తర్వాత శివవీర్యాన్ని పట్టుకోవడానికి నానా అవస్థలు పడి, ఎందుకంటే అసలు కోరిక లేకుండా జరగదు కదా. ఆ విధంగా ఇక్కడ కృష్ణ భక్తిలో అర్థం చేసుకోవడం ఏంటంటే అక్కడ ఇప్పుడు మీరు ఒకసారి ఆలోచన చేయండి, మొత్తం లీల కిందికి వస్తుంది. కానీ బ్రహ్మ దక్షుడిని ప్రజాపతిగా నియమించిన తర్వాత దక్షుడు ఏం చేస్తాడు? అతని పని ఏంది? పిల్లలు కనడం. అతని కుమారులు కంటాడు. అతని కుమారులు 10,000 కుమారులు కనేసి వాళ్ళని ఏమంటాడు? మీరు పోయి మంచిగా తపస్సు చేసి తర్వాత మీరు పిల్లల్ని కావాలని కోరుకొని మీరు పిల్లల్ని కనండి అని చెప్పి పంపిస్తాడు ఆయన. అప్పుడు నారదుడు వాళ్ళని కలిసి 10,000 మందిని సన్యాసం చేసేసి వాళ్ళందరినీ పంపించేస్తారు పైకి. 10,000 నీ 10,000 మందిని అయిపోయి వచ్చి మళ్ళా ఆ విషయాన్ని శుభవార్తలాగా చెప్పేస్తాడు అన్నమాట దక్షుడికి. మీ 10,000 మంది కుమారులు అందరినీ ఉపదేశించి వాళ్ళు
పైలోకాలకు వెళ్ళిపోయారంటే ఏంటిది మొత్తం ఫుల్ గోలోక బృందానికి వైకుంఠానికి చేరిపోయినారంట. మంచి విషయమే. తర్వాత మళ్ళీ 1000 మంది మళ్ళీ 1000 మంది అదే పరిస్థితి. అప్పుడు మళ్ళీ కోపం వస్తుంది దక్షుడికి, నేను చేసేది ఏంది, ఈయన చేసేది ఏంది అని. ఏంటంటే రెండు రెండు ఇది కూడా అసలు దక్షుడి వరం ఇచ్చిందే విష్ణుమూర్తి పిల్లలు కనమని. ఇక్కడ చూస్తేనేమో విష్ణు భక్తుడు నారదుడు ఆయనేమో మళ్ళీ విష్ణు దగ్గర పంపించేస్తున్నారు వీళ్ళని. అర్థమైందా? రెండు ఒకటే చెప్తున్నారు. ఇక్కడేమో విష్ణుమూర్తి వరం వల్ల పుట్టిన పిల్లలు మళ్ళీ విష్ణుమూర్తి దగ్గర పంపించేస్తున్నాడు నారదుడు. వీళ్ళు వచ్చిందేమో పిల్లలు కనడానికి, ఈయనేమో జ్ఞానం ప్రసాదించి పంపించేసినాడు. ఇక్కడ ఇదంతా మనకు తెలిసింది ఏంటంటే, ఇక్కడ మీరు వచ్చింది ఇక్కడ అనిపించి మీకు ఇంద్రియ భోగం అని అనిపించినా కూడా మనము మన ఏకాగ్రత ఉండాల్సింది ఏకేహ కురునందన, మన ఏకాగ్రత ఉండాల్సింది ఒకే విషయం పైన, కృష్ణ చైతన్యం పైన. ఒకటే గమ్యం ఏమిటి? మనము తిరిగి మన నిజ స్థితికి చేరుకోవడం. ఈ విషయాలన్నీ మనం ఆలోచిస్తే మనకు అర్థమయ్యేది ఇదే. ఇక్కడ ఇలా జరుగుతున్నా మనం ఇక్కడ ఈ పని కోసం అనిపించినా, ఇది జరగాల్సింది ఉంది అని అనిపించినా మనం ఏకేహ కురునందున 2:4 చెప్పినట్టు మనం ఒకటే పని కృష్ణుడి గురించి ఆలోచించాలి, చివరికి వైకుంఠం చేరాలి, నిజస్థితికి చేరాలి. ఇక్కడ అర్జునుడి అప్పుడు శివుడు కూడా ఒక లీల అయినా కూడా అక్కడ ఆయన తట్టుకోగలడు, అక్కడ కంట్రోల్ చేసుకోగలడు వైష్ణవుడు ఆయన. అక్కడ లీల గురించి అయినా కూడా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆయన అక్కడ కంట్రోల్ చేసుకోలేకపోయాడని, ఇక హరిదాస్ సాగర్ కంట్రోల్ చేసుకున్నాడని. సో ఇప్పుడు మీరు చెప్తారు శివుడే కంట్రోల్ చేసుకోలేకపోయినా నేనంతానే. లేదు, హరిదాస్ ఠాకూర్ వచ్చి మళ్ళీ దాన్ని మనకు ప్రూవ్ చేస్తారనమాట. అప్పుడు అందుకనే ప్రభుపాదుల వారు వెంటనే శివుడి ఉదాహరణ చెప్పి వెంటనే హరిదాస్ ఠాకూర్ ఉదాహరణ చెప్తారు. ఎందుకంటే భక్తిలో సాధ్యం. అదే విధంగా మనకు రాముడు కూడా అంతే కదా. రాముడు విషయంలో కూడా రాముడిది మొత్తం లీలే, కానీ ప్రభుపాదుల వారు వివరించినప్పుడు ఏమి వివరిస్తారు చూడండి. రాముడైనా పెళ్లి చేసుకుంటే కష్టాలు తప్పవు, ఈ విధంగా చెప్తారనమాట. సో మనకు మొత్తం ఒక విషయంలో ఒకటి గమనించాల్సింది ఏంటంటే, భగవంతుడి లీలలో మనకు ఒకే విషయం కాదు, చాలా విషయాలు తెలుసుకుంటాం. అదేవిధంగా ఆయన లీల ఒకటే సాధిస్తుందని కాదు, అది లీల అంటే అదే. లీల అంటే ఏంటంటే ఎప్పుడూ అది సాధిస్తూనే ఉంటుంది. లీల అప్పుడెప్పుడో జరిగిపోయింది, అయిపోయింది, దానివల్ల ఇంక ఉపయోగం లేదు, దానివల్ల ఇప్పుడు కొత్తగా ఏం జరగట్లేదు కాదు. దానివల్ల ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. దాన్ని వింటూ కొంతమంది లాభం పొందుతూ ఉంటారు. కాబట్టి అందుకే చెప్పారు, కృష్ణుడి లీల, కృష్ణుడి మాట, కృష్ణుడి నామం ఇవన్నీ వేరు కాదు, అన్ని ఒకటే శక్తి. ఇప్పుడు ఉదాహరణ ఎట్లా ప్రభుపాదులు కూడా చెప్తారు. ఇప్పుడు ప్రభుపాదుల వారు ఒక ఆడియో మాట్లాడి రికార్డ్ చేశారనమాట డిక్టాఫోన్ లో. ఇప్పుడు ఆ డిక్టాఫోన్ లో ఉండే వాయిస్ కూడా ప్రభుపాదే కదా. అది భిన్న శక్తి, ఆయన నుంచి విడిపోయిన శక్తి. తర్వాత ఎంతో కాలం ఇప్పటికి నడుస్తున్నాయి ఆ ఆడియోలు. అంటే ప్రభుపాదు వారు ఆయన ఆ వీడియో వేరు కాదు, రెండు ఒకటే. ఎందుకంటే ఆయన నుంచి విడబడిన శక్తి అది, అంటే ఆయన శక్తి అది, ఆయనకి ఆ శక్తికి తేడా ఉండదు, రెండు ఒకటే. ఆ విధంగా కృష్ణుడి లీల, కృష్ణుడి నామం అన్ని ఆయన నుంచి విడబడినవే. అంటే కృష్ణ అన్నప్పుడు గోలోక బృందావనంలో ఉండే కృష్ణుడికి, వైకుంఠంలో ఉండే నారాయణుడికి, సరేనా, కృష్ణనామం మన నాలుగు మీద కృష్ణనామంకి తేడా ఏమీ లేదు, ఒకటే నామం, ఒకటే పవర్. అందుకనే జపానికి అంత ప్రాముఖ్యత అన్నమాట ఈ కలియుగంలో. కాబట్టి జపం చాలా ముఖ్యమైనది. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? థ్యాంక్ యూ ప్రభుజీ. నో ప్రభుజీ. ఇంతటితో ముగిద్దాం ఈ క్లాస్.
ధన్యవాదాలు ప్రభు. మీరు ఈరోజు క్లాస్ థ్యాంక్ యూ. అందరికీ జాయిన్ అయినందుకు కృతజ్ఞతలు. మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం. మీకు ఏదైనా ప్రశ్నలు ఉంటే గ్రూప్లో పెట్టవచ్చు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదములు. జై శ్రీ ప్రభుపాద. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే